गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం మనం మాయోపాధికైనటువంటి ఈశ్వరుని గురించి విచారం చేసినాము. ఈ పొద్దు అద్వితీయ పరమాత్మనే అద్వితీయ పరమాత్ముడు అంటే పరమాత్మ స్వరూపాన్ని రుద్రుడు అని కూడా పిలుస్తారు. అందుకే ఇక్కడ దేవతల పేర్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరువేరు ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా పరమాత్మ ఉనికిని విడిచి స్వతంత్రంగా లేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారంలో పేర్లు వచ్చినాయి, అయితే ఆ పేర్లేమో శాశ్వతమైనటువంటి కాదు అనేది ఇప్పుడు దీంట్లో కూడా చెప్పేది ఎక్కువ. ఓం ఏకో హి రుద్రో నద్వితీయ తస్థు యైమాన్ లోకానీశత ఈశనీభిః ప్రత్యక్ జనాంశిష్టతి పంచకోపాంతకాలే సంసృజ్య విశ్వ భువనాని గోపాహ. ఇది మంత్రం భావార్థ. రుద్రను ఒబ్బనే. ఇప్పుడు మనం పరమాత్మ ఒకటి అంటాడు, రుద్రుడు ఒబ్బడే అంటాడు. చాలా మందికి ఏమొస్తుంది, ఈశ్వరుని దిక్కుపోతారు. అవనికింత ఎరణయ్య వస్తువే ఇల్లవెందు బ్రహ్మవిదురు ఏలువరు. ఆ రుద్రుని కంటే వేరే వస్తువే లేదని చెప్పి పరమాత్మ స్వరూపాన్ని తెలిసిన వాళ్ళు చెప్తారు. అవనే ఈ లోకಗಳನ್ನು ఆಳುತ್ತಿರುವನು, అతడే ఈ లోకాలన్నీ పరిపాలించేవాడు. ఎల్లా జీవర ఒಳಗೂ ఇద్దు, జీవులందంతటా వ్యాపించి ఉండేవాడు అతడే. ఎప్పుడైతే జీవుల అంతటా వ్యాపించినాడు అనే పదం వచ్చినప్పుడు ఇంకా జీవుడు అనేవాడు స్వతంత్రంగా ఉంటాడా అనేది మనం ఆలోచించాలి. అంతటా వ్యాపించినాడు, జీవులందరినీ వ్యాపించినాడు అంటే పరమాత్మ వ్యాపకం ఉంటుందా, లేకపోతే జీవుడు అనేవాడు వేరే ఉంటాడా? అంతే ఉంటుంది అనమాట. అట్లా ఆభరణాన్నంతా బంగారే వ్యాపించి ఉంటుందంటే చెప్తాం చూడండి, అది పట్టుకోవాలన్నమాట. ಎಲ್ಲಾ ದೇವರು ప్రళయకాలದಲ್ಲಿ కుపితనాగి లయగొలుసువను. ఆ ప్రళయకాలంలో కోపం తెచ్చుకొని మొత్తం అంతా నాశనం చేస్తాడు. ಹೀಗೆ ರುದ್ರನು ಎಲ್ಲಾ ಲೋಕಗಳನ್ನು సృష్టి ಮಾಡಿ కాపాడి నాశకొచ్చువను. సృష్టి స్థితి లయాలు మూడు చేస్తాడు. అద్వితీయ పరమాత్మనొబ్బనే రుద్రನೆಂಬ ಹೆಸರಿನಿಂದಲೂ, అది ఆ పరమాత్మకే రుద్రుడనే ఇంకో పేరుతో ಆಗಿದ್ದು ప్రకాశపరుచు బ్రహ్మాండದ ఉత్పత్తి కార్యಗಳನ್ನು తన మాయాశక్తిಯಿಂದ నిర్వహిಸುತ್ತಾ ఈ ప్రపంచం సృష్టి స్థితి లయం అంతా కూడా తన యొక్క మాయాశక్తి ద్వారా చేస్తూ తానే జగత్తాగి తోరుకొండిరువను ఎందర్థ. తానే జగత్తుగా కూడా తోస్తా ఉంటాడు అనేది ఆ యొక్క మంత్రార్థం. ಈ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ పరబ్రహ్మను రుద్ర శబ్దದಿಂದ హీಗೆ ప్రస్తావించలాಗಿದೆ. ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తులో పరమాత్మను రుద్రుడు అనే పేరుతో కూడా ప్రస్తావించబడింది. వైదిక వాంగ్మయದಲ್ಲಿ ವೇದ ವಾಂಗ್ಮయంలో ರುದ್ರ ವಿಷ್ಣು ಬ್ರಹ್ಮ ಇತ್ಯಾದಿ ಶಬ್ದಗಳೆಲ್ಲವೂ ಒಂದೇ ವಸ್ತುವನ್ನು ತಿಳಿಸುವವು. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మనం ఏమనుకుంటాం, బ్రహ్మ వేరే విష్ణు వేరే ఈ ఈశ్వరుడు వేరే ఇట్లా అనుకుంటాం. పరమాత్మకే అవన్నీ పేర్లు. అందుకే చెప్పింది నిన్న, అది కూడా మనమే ఆత్మస్వరూపాన్నే సమయాలలో ఆయా పదాలుగా ఉపయోగిస్తాడమే కానీ వస్తువులు లేవు అని చెప్పిండేది. ఇప్పుడు విషయాలు అంటారు చూడండి మీరు, విషయాలు అన్నప్పుడు విషయాలు అనేవి లేవు, ఆత్మనే విషయాలు అనే పదంతో పిలుస్తాం. అన్ని ఇంద్రియాలు అన్నప్పుడు ఆత్మనే ఇంద్రియాలు అంటాం, ఆత్మనే మనస్సు అంటాం, ఆత్మనే బుద్ధి అంటాం, ఆత్మనే అహంకారం అంటాం, ఆత్మనే జగత్తు కూడా అంటాం. ఇంతే, ఏ వస్తువులే లేవు ఇవి. చూడండి, ఇది మెయిన్. అదే అద్వయానంద స్వామి కూడా అదే చెప్పేసినాడు లాస్ట్కి. మనం ఇప్పుడు ఇట్లా చెప్తా అంటే ఏమన్నా మనదేం తప్పు అయిందేమనుకుంటే ఏం తప్పు కాలేదు మన వ్యవహారం. పరమాత్మ స్వరూపం, ఎందుకంటే పరమాత్మ స్వరూపం తానున్నట్లే ఉండి ఇదంతా తోస్తుందని చెప్పినారు కదా. తానున్నాలంటే తాను వికారం చెందకూడదు. వికారం చెందాలంటే వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా విషయాలు ఉన్నాయంటే పాలు పెరిగి పెరుగైందంటే పాలుగానే ఉంటే పెరిగేటి నుంచి వస్తుంది. అదే అది చెప్తారు కదా, వివర్తవాదము అంటారు, మాయా సత్కార్యవాదము అంటారు. ఈ రెండింటికి పేర్లు. మాయా సత్కార్యం అంటే ఉన్నట్లు కనపడుతుంది కానీ ఉండలేదు. ఇప్పుడు అది వెంటిగా కనపడుతుంది. అదే కాబట్టి ఆ తాడుగానే ఉండి పాముగా కనపడుతుంది, అది వివర్తవాదం అంటారు. లేదా మాయా సత్కార్యవాదం అంటారు. వీళ్ళు సాంఖ్యులు అట్లనే లేదు. మళ్ళీ ఆ సమయంలో పాము పుడుతుంది అంటారు వాళ్ళు అంటారు అట్లా. లేకపోతే ఎందుకు పాము ఎందుకు కనపడుతుంది అంటారు వాళ్ళు.
వాళ్ళకి అదంత సంబంధం లేదు. అప్పుడు మాత్రం ఉంటుంది అనేది వాళ్ళు అదే కదా వాళ్ళ దగ్గర వచ్చిండేది. ఇప్పుడు ఈ సాంఖ్యులు వేదాంతాన్ని ఎట్లా ఖండిస్తారంటే, సరేనప్పా మీరు స్వప్నంలో లేదు నిద్రలోనూ లేదంటారు అనుకోండి, జాగ్రత్తలోనూ లేదా అని అడుగుతారు వాళ్ళు. జాగ్రత్తలో ఉందానండి, మిగతాదప్పుడు లేదనండి, మేము కూడా అంటామంటారు వాళ్ళు. బాగా ఎట్లా పొందుతుంది ఇది? ఒకప్పుడు ఉండి 2 అవస్థల్లో లేదంటే ఉందనే దానికి ఎట్లా పొందించుకోవాలా అనేది. అయితే వాళ్ళు అట్లే చెప్తారనమాట. అందుకే వాళ్ళకి అనుభవం లేదు, కేవలం తర్కాన్ని పెట్టుకొని వాళ్ళు ఆ సాంఖ్యులు అనే వాళ్ళు చెప్తారనమాట. ఇది దాని నుంచి జనానికి కూడా సాంఖ్య వేదాంతమే చాలా ఇంట్రెస్ట్. దానికి సత్యత్వం ఉంది అని చెప్తారనమాట వాళ్ళు. పరమాత్మ ఉన్నాడు, ఉన్నీలే. జగత్తు మీద ఇష్టం ఉండే వాళ్ళు జగత్తులో ఉంటారు, పరమాత్మ కూడా ఏమైనా ఇష్టమైతే పోవచ్చు అంట, అంతే. వాళ్ళు ఏం పెద్దగా దానికేమి ఇది. ఎందుకంటే సత్యం కదా ఉన్నది అంటే సత్యం కింద లెక్క కదా. జగత్తు ఉంది, పరమాత్మ ఉన్నాడు, ఏమి అక్కడే దిక్కే పోలంది. ఎవరో ఇష్టం లేని వాళ్ళు పోతే పోనీ అంటారు వాళ్ళు. వీళ్ళు అట్లే కాదు, ఉండేదే పరమాత్మప్ప, జగత్ అనేది కల్పితము. దాంట్లో ఉన్నంత వరకు జనమరణాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ అనిపించాలా. స్వరూపాన్ని తెలుసుకుంటే అందరూ హాయిగా ఉంటారనేది వేదాంతం అనమాట ఇది. అవు ಯಾವದೇ ನಾಮರೂಪಾಕಾರ ಶಕ್ತಿ ವಿಭವಾದಿ ವಿಶಿಷ್ಟವಾದ ಹಾಗೂ ಜಗದ್ಭಿನ್ನನಾದ ತಟಸ್ಥೇಶ್ವರನು ತಿಳಿಸುವುದಿಲ್ಲ. ఆ పేర్లు ఉన్నాయి చూడండి, రుద్రుడు, ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ. అంటే వాళ్ళేమో ఈ లోకాల్ని లేదా పరమాత్మ విడిచి స్వతంత్రంగా ఏమి తెలిపేటట్లేదు వాళ్ళంతా. ತಾರ್ಕಿಕರ ಮದ್ದಂತೆ ಈಶ್ವರನೆಂದರೆ ಸಪ್ತ ಪದಾರ್ಥಗಳಲ್ಲಿ ಒಂದಾದ ದ್ರವ್ಯದಲ್ಲಿರುವ ಸೇರಿರುವ ವಸ್ತುವಾಗಿರುವೆ. ತಾರ್ಕಿಕల్లో వాళ్ళు సప్తం అంటారు, సప్త ధాతువులు అంటారు వాళ్ళు. ఈ ద్రవ్యము, ఈ మాంసము, ఎముక ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సప్త ధాతువులు అంటారు చూడు. దాంట్లో ద్రవ్యము అనేది ఒక వస్తువు కింద పెట్టుకుంటారు దీన్ని తార్కికుల్లో. అవర ప్రక్రియ అంటే వాళ్ళ యొక్క ఉపాయం వలేదో వాళ్ళ మార్గం వలె ఆత్మను ಒಂದು ద్రవ్ಯ, ఆత్మ కూడా ఒక వస్తువు కింద లెక్క పెట్టినారు ద్రవ్యము అని. పరమాత్మ ఎంబ రూపದಿಂದ అతడు 2 విధ. ఆ ద్రవ్యం అనేది జీవాత్మగాను పరమాత్మగాను అని 2 ವಿಧಾಲು. ಈ ದ್ರವ್ಯ ರೂಪನಾದ ಈಶ್ವರನನ್ನು ಅನುಮಾನ ಪ್ರಮಾಣದಿಂದ ಸಿದ್ಧ ಮಾಡಲಾಗುವುದು. ఈ ఈశ్వరుని ఎట్లా అనుమాన ప్రమాణం అంటే పొగను చూసి అగ్గి ఉందన్నట్ల. ఆ విధంగా భగవంతుని కూడా ఈ జీవాత్మలకు అందరికీ కూడా సృష్టికర్త అయినటాడు కాబట్టి ఆయన పరమాత్మ అని చెప్పొచ్చు. అట్లా అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధం చేసేదానికి వాళ్ళు సిద్ధమవుతారు. ಹೀಗೆ ద్వైతిగలాದ తార్కిక అభిప్రాయం ఇదే. ఇదంతా ఆ దర్శనకారుల్లో వేదాంతులు తప్పితే వేదాంతేతరులు అందరూ కూడా ఇదే ప్రక్రియ పెట్టుకోండేది. ఈ ద్వైతమే పరమాత్మకు వస్తుంది అని చెప్పి పెట్టుకుంటారు అనమాట. ಆದರೆ వేదాంతగలు ఇంత తటస్థేశ్వరుని ఒప్పుదిల్ల. ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అని ఒప్పుకుండలేదు. అతడు ఉండేదే సత్యం, అంతేగాని వాడు లోకంగానూ అవుతాడు అనేది వాళ్ళు ఒప్పుకుండలేదు. ఎవరు? వేదాంతులు. వాళ్ళంతా ఒప్పుకుంటారు. ತಟಸ್ಥನೆಂದರೆ ಕೇವಲ ನಿಮಿತ್ತ ಕಾರಣ ಆಗಿ ಜಗತ್ತಿಗಿಂತ ಭಿನ್ನನಾಗಿ ಹೇಗೆ ಮಡಕೆಗೆ ಕುಂಬಾರನೆಂಬವನ ಕಾರಣ ಆಗಿರುವನೋ ಹಾಗೆ. ఎట్లయితే మట్టి పాత్ర తయారు చేసే కుమ్మరోడు వేరే ఉండాలి కదా నిమిత్త కారణమని, అట్లా ఈ జగత్తునంతా సృష్టికి ఆయన వేరే ఒకడు ఉంటాడు, ఆయన పరమాత్మ అంటాము అని అంటారు వాళ్ళంతే నిమిత్త కారణం పెట్టుకొని. 20 అర్థ ఇది ఉపనిషత్తాంతకి విరుద్ధ. అది చూడండి, జనానికి తెలుసుకొని చూడండి. ఇప్పుడు వాళ్ళు అనుభవమే చెప్తారు. ఇప్పుడు ఒక కుండ తయారు కావాలంటే దాన్ని చేసే కుమ్మరోడు ఉండాలా, దానికి తగినటువంటి సాధనాలు కూడా ఉండాలని చెప్తారు కదా ఇవన్నీ. మరి ఈ జగత్తు కూడా పుట్టాలంటే ఒక భగవంతుడు ఎవరు సృష్టికర్త ఉండాలి కదా అని చెప్తే జనం మూకొట్టారు. అదే అది అంటారు. కానీ ఆయన ఎట్లున్నాడు ఏం కథ అనే లేదు. ఆయనకు కూడా నామరూపాలు ఉండాయని పెట్టుకొని వ్యవహారం చేసేకపోతాం మనం. పరమాత్మ స్వరూపానికి ఆ పేరు ఏదైనా శబ్దం వినండి, వ్యవహారంలో శబ్దం విన్నామంటే రూపం ఉండాలా అని అది పెట్టుకుంటాం. అదొక్కటే పొరపాటు జరిగింది అనమాట. పరమాత్మ ఉన్నాడు అంటే ఆయన మనకట్లే లేదా అంత విశిష్టంగా ఉండొచ్చు, అంతేగాని ఒక రూపమాకారం ఉంటుంది కదా అని వాళ్ళ భ్రాంతి. ఇది ఉపనిషత్తులకు విరుద్ధం. ఏకందరే ఉపనిషత్తుಗಳಲ್ಲಿ జగద్భిన్ననాద ఈశ్వరునను ఒప్పురివదిల్ల. ఈ ఈశ్వరుడు అనేవాడు జగత్తు కంటే వేరే లేడు. అంటే జగత్ అని కాదు, ఆ జగత్ అనేది కూడా ఈశ్వరులోనే ఉందనేది వీళ్ళు చెప్పే మాట. ఎవరు? వేదాంతులు చెప్పే మాట. వాళ్ళకి చెప్పరు జగత్తే వేరే, దీన్ని సృష్టి చేసినటువంటి భగవంతుడే వేరే, ఈశ్వరుడే వేరే అనేది మిగతా వాళ్ళందరిది కథ. దానికే జనం కూడా అందరూ ఒప్పుకుంటారు. అక్కడ దిక్కు పరమాత్మ స్వరూపులు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎవరెవరు ఒప్పుకోరు? మీరు అది ఎట్లా వాళ్ళని అడగండి. ఎవరో జ్ఞానులైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకోరు. మేము ఎట్లయితామో పరమాత్మ దేహం కదా మేము అని ఇట్లే మాట్లాడుతుంటారు అంతే. ఎంతన్నా వినిలేండి, విన్నా కూడా పొందదు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం దొరకలేదు. అనుభవం దొరికింటే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళే అనుభవాన్ని ఎక్కడెక్కడ చెప్పలేదు. ಈಶ್ವರನ ಈಶ್ವರನು ಜಗತ್ತು 2 ಬೇರೆ ಬೇರೆ ಪದಾರ್ಥಗಳೇ ಎಂಬ ವಾದವನ್ನು ಅಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ. అయితే ఈశ్వరుడు వేరే జగత్తు వేరే అనేది వేదాంతంలో
తిరస్కరించబడింది అన్నాడు. ఉపనిషత్తుల్లో ఒప్పుకునేలేదు. ఉపనిషత్ సిద్ధాంతమే కాదు అది. ఈశ్వరనే జగత్తాగి తోరుకొండిరుతానే అంటారు వాళ్ళు. పరమాత్మ స్వరూపమే జగత్తుగా తోచిందే గాని పరమాత్మ వేరే లేదు, ಜಗತ್ತು ಬೇರೆ లేదు అనేది ఉపనిషత్ సిద్ధాంతం. ಮತ್ತು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುವಿನಲ್ಲಿಯೂ ఇప్పుడు మనకు కనబడే వస్తువులు ఆ ప్రతి వస్తువులో కూడా ఈశ్వరనే ಒಳಹೊಕ್ಕಿರುವುದರಿಂದ ಭಗವಂತುడే లోన్ చేరినందువలన విశ్వವೆಂದರೆ బ్రహ్మవೇ ಎಂಬುದು ఉపనిషత్ సిద్ధాంతವು. విశ్వం అన్న బ్రహ్మే, బ్రహ్మం అన్న విశ్వమే. అయితే అట్టతప్పుడు మరి బ్రహ్మే విశ్వం, విశ్వమే బ్రహ్మ అన్నప్పుడు విశ్వాన్ని నమ్మితే ఏమైతుంది? కూడుకోనిలే ఎట్లా కూడుకోనిలే వాళ్ళు కాదు. వీళ్ళు అంటారు ఇప్పుడు మీరే చెప్తాడారు కదా, ఈ విశ్వంలో అంతా అతడే వ్యాపించినాడు అని అంటాడారు కదా. అనిపించినప్పుడు అదే సత్యం అంటే ఏం నొప్పిని మీకేనే? విశ్వమే సత్యం అంటే ఏం నొప్పి? విశ్వం నామరూపాలతో కూడుకున్నప్పుడు అందుకే అదే ఈడే చెప్పేకొచ్చేది కొంత కష్టం. అందుకే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది దీన్ని అనిండేది. విశ్వం అనేది స్వతంత్రంగా ఉండి దాన్ని వ్యాపించలే, ఈయన యొక్క వ్యాపకముతోనే విశ్వం కనబడుతోంది. ఇది పట్టుకోవాలా. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే విశ్వానికి స్వతంత్రం లేదు. మీరు ఏ విశ్వం అంటాడారో దాంట్లో అంతా ఇతడే వ్యాపించినారంటే ఉండేది ఇతడేనే జ్ఞానం రావాలా. విశ్వం కనపడుతుండేది. కుండనంతా మన్ను వ్యాపించింది అన్నప్పుడు జనం ఏమనుకుంటారంటే కుండ ఉంటే దాన్ని అంతా మన్ను వ్యాపించింది అనుకుంటారు. మట్టి ద్వారానే కుండ వ్యాపకం ఉంది కానీ స్వతంత్రంగా కుండ ఆడుండదు. కాబట్టి సత్య వస్తువు అనేదాన్ని గుర్తించాలా. అయితే జనానికి అది పట్టలేదు. అది దాంట్లో ఉంది అన్నప్పుడు ఇప్పుడు అదే మన్ను సత్యం అన్నారు, కుండలో మన్ను ఉంది కదా, కుండ ఎందుకు సత్యం అనకూడదు? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు విధించుకుంటే పాయింట్ ఒకటి అయిపోతుంది. ఇప్పుడు మన్ను సత్యం అన్నారప్ప, మట్టితోనే కుండ తయారైంది. కుండ సత్యం అంటే ఏం నొప్పి మీకు? ఇప్పుడు మట్టినే తీసేద్దండి, చెప్పాలి. ఇప్పుడే చెప్పండి, కుండ సత్యం అంటారా అని అడుగుతాను నేను. అంతే, మట్టి ఉంది కాబట్టి కుండ కూడా ఉంది కదా. ఆధారపడి ఉందని కాదు. ఇప్పుడు కుండ పగిలిపోతే కుండ ఉంటుందే, మట్టి ఏమో ఉంటుంది. చూడు, అట్లా పట్టుకోవాలి దీన్ని. కుండ పగిలినా మట్టికేం దోకలేదు. అయితే మట్టిని విడిచి కుండ ఉండట్లేదు. ఇవే కొంత బాగా అర్థమైపోతే చూసేకైతే అందరికీ అది కనపడలేదు. ఇప్పుడు మట్టి సత్యము, మట్టితోనే కుండ తయారైంది. ఎందుకు సత్యం అనకూడదు అని అంటారు వీళ్ళు జనమంతా. అదే వచ్చినది, ఈ జగత్ అంతా ఎందుకు సత్యం కాకూడదు అని. కుండ వికారం చెందుతుంది, మన్ను వికారం చెందలేదు. కుండ పగిలిపోతుంది, బోకులు అవుతాయి. అప్పుడు కుండ అనేకలేదు చూడు. కాబట్టి అదే సత్యం అవుతుంది. మన్నే ఉన్నా కూడా బోకులు అయిపోయాయి కదా. కాబట్టి నామరూపాలతో ఉండేంత వికారం చెందుతుంది. ఏ దానికైనా రూపం ఉండేలేండి, వికారం. కాబట్టి ఆ నామరూప వికారాలేది పరమాత్మ స్వరూపం. అయితే మనకు ఆ తెలియనందువలన ఇది నామరూపాలుగా తోస్తా ఉంది. దాని ఎందుకు సత్యత్వం పెట్టుకోకుండా దానికి ఆధారమైన మూలాన్ని మనం గ్రహించితే అప్పుడు ఈ జగత్ అనేది లేదు, ఉండేది పరమాత్మ అనేది బోధపడుతుంది. అప్పుడు మనం కూడా ప్రపంచం అనేది పరమాత్మ అయినప్పుడు మనమందరం కూడా పరమాత్మ స్వరూపులు అవుతాం. అయితే మనం అనుకునేదేమి, దేహాన్ని పెట్టుకొని మేమెట్లయితాం? దేహాన్ని చెప్పలేదు ఇది విషయం. కుండలోని మన్నను ఉపయోగించుకోమని చెప్పినాం, మూలమైన దాన్ని. అట్లా జ్ఞాన స్వరూపమే మనం గాని మనము ఈ దేహ స్వరూపాలు కాదు అనేది గుర్తించుకోవాలన్నమాట. ಹೀಗಿದ್ದರೂ ಅದೇ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿರೋ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುವಿನಲ್ಲಿ ಈಶ್ವರನ ಒಳಗಿರುವಂತಹ ವಿಶ್ವೇಂದರೆ ಬ್ರಹ್ಮ ಎಂದು ಉಪನಿಷಿದ್ಧಾಂತವು. ಹೀಗಿದ್ದರೆ ಇಟ್ಟುన్నప్పటికీ కూడా శ్రీ శంకరాచార్య ಶಂಕರಾಚಾರ್ಯ ಕಾಲಂ నుంచి ಈಚೆಗೆ ಉಪನಿಷಿದ್ಧಾಂತವನ್ನು ಅನುಭವಾನುಗುಣವಾಗಿ ಅರ್ಥ ಮಾಡದೆ లెక్కేసుకోండి. ఎవరు కూడా ఉపనిషిద్ధాంతానికి సరైనటువంటి బోధ లేదు. ఎంత ధైర్యంగా చెప్తారు వాళ్ళు, చూడు లెక్కేసుకోండి. ఆ బోధ నుండి అందరూ ధనులు అవుతారు. ఏం పెద్ద కష్టమేం కాదు దీంట్లో. అయితే దానికి అనుగుణంగా చెప్పడం లేదు, భాష్యానికి అనుగుణంగా చెప్పలేదు. వీళ్ళకి అర్థమైన పద్ధతిలో చెప్పుకుంటూ పోతాడారు. అర్థమాడదే కేవಲ వాక్య తర్క ಶರಣರಾಗಿ ಶರಣಾಗತಿ పొందినారు వీళ్ళు. ఆ శరణాగతరాగి ప్రతిపాదిಸುವಾದಿಗಳು ಹುಟ್ಟಿಕೊಂಡು అట్లా ప్రతిపాదన చేసే వీళ్ళందరూ పుట్టొచ్చి ద్వైతము వేదాంత సిద్ధాంతమెందే మోస ಹೋಗಿರುತ್ತಾರೆ అని చెప్తాడు. ద్వైతము కూడా మేము చెప్పేది కూడా అద్వైతమేనాపా అని అంటారు వీళ్ళు. మీరేం ద్వైతం అనుకుంటాడారేమో, లేదు మేము చెప్పేది కూడా అద్వైతమే, శంకరాచార్య చెప్పినట్లే చెప్తామంటాడారు వీళ్ళు. వీళ్ళు ఏం పెట్టుకున్నారు? తర్కాలను పెట్టుకున్నారు, వాక్యార్థాలు పెట్టుకున్నారు. తర్కాలు వాక్యాలని ఎక్కడ ఉంటాయప్ప అంటే
వ్యవహారంలో ఉంటాయి. ఇప్పుడు ఒక వస్తువు ఉందంటే నాకు కనపడుతుందంటే అది ఉంటే కనపడుతుంది అంటారు కదా. వస్తువు ఉంటే కనపడాలి, రూల్ అది కదా. దానికి ప్రమాణాలు ఎట్లా అంటారు. అందువలన ఎక్కడైతే వ్యవహారంలో ప్రమాణాలు ఉన్నాయి కానీ పరమార్థం కానీ ప్రమాణాలు ఎట్లా వస్తాయి? దాంట్లో ప్రమేయము లేదు, ప్రమాణము ముగ్గురు లేదు దాంట్లో. వ్యవహారంలో వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఈ తర్కాన్ని తీసుకొని పోయి దానికి పెట్టకపోతారు. అది పరమాత్మ ఉంటే కాని రావాలి కదా, కాని రాకపోతే లేడనాలి కదా అంటే జనముడు అంటారు. ప్రపంచం కనపడుతుంది కదా, కాబట్టి సత్యము. అది కూడా భగవంతుడు వ్యాపించినాడు కదా, అంతే. ఈ విధంగా ఈ క్రమంలో చెప్పుకుంటూ వచ్చినారన్నమాట. ఇది ಇವರಿಗೆ ತರ್ಕ ಬಲವನ್ನು ಬಿಟ್ಟರೆ ಅನುವಾದ ಬಲವು ಇರುವುದೇ ಇಲ್ಲ. తర్క బలం ఉంది. మన్ను సత్యము, కుండలో మన్ను ఉంది కాబట్టి కుండ కూడా సత్యం. తర్కము అనుభవం చూపి కుండ పగిలిపోయింది, సత్యత్వం కుండకి ఆడుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇదేని. ఇప్పుడు మన్ను సత్యమే, మన్ను ద్వారా కుండ తయారైంది, కుండ సత్యమే కదా అనాలి కదా. సరిపోయింది, కుండ పగిలిపోయింది, సత్యమైంది. ఎట్లా పగిలిపోతుంది? బోకులు ఎట్లయితుంది? కుండ పోయి బోకులు ఎందుకు అయ్యేవి? మన్ను ఎప్పుడైనా ఏమైనా అవుతుందే? మన్ను ఎప్పుడేం కాదు. కుండ అన్నప్పుడు మన్నే, బోకులు అన్నప్పుడు మన్నే, మన్ను ఉన్నప్పుడు మన్నే. మీరు ఎన్ని వికారాలు చేసినా కూడా మనుగానే ఉంటుంది. అయితే ఇవి అట్లగానే నామరూపాలు మార్క్స్ ఎంతనే ఉంటాయి ఇట్లా. అందుకే వీళ్ళకి తర్కబలం ఉంటుంది కానీ అనుభవము ఉండలేదు. ಅದರಿಂದ ಇಂಥ ವಾದಿಗಳು ಉಪನಿಷದತ್ತ ನಿರ್ಣಯಕ್ಕೆ ಅನರ್ಹರೆಂದು ಹೇಳಿದರು ತಪ್ಪಾಗಲಾರದು. ఇట్లా వాళ్ళందరూ కూడా ఉపనిషత్తు చెప్పేకి వీళ్ళు అర్హులు కాదు అంటే కూడా ఏం దోషం లేదంటాడు. తప్పు చెప్తాడినప్పుడు తప్పని చెప్పే దాంట్లో ఏం మనకి అనర్హులు అంటే ఏం బాధ ఉంది? ఈ జనం ఒప్పుకోరు కదా. మీరు ఎట్లా అంటారు? వాళ్ళు అదే పనిగా దానికోసమే పుట్టినారు. సన్యాసాలు వేసుకొని గురువులు అయినారు, ఆశ్రమాలు కట్టుకుంటారు. మీరేమిటో దాన్ని లేదంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము, లేదంటే ఎట్లా ఒప్పుకుంటాము? అయిపో ఏమనేది పని లేనిలే, అవి పెట్టారు కదా అయిపోయి. అట్లా వీళ్ళు కూడా మేము అద్వైత స్థాపన కానీ వచ్చినారు కదా వీళ్ళంతా అని చెప్పి జనం ఒప్పుకోరు అంతే. ಯಾವಾಗ ద్వೈತವನ್ನೇ ఉపనిషిద్ధాంతವಾಗಿ ప్రతిపాదిಸೋ వాదసరణయు ಬೆಳೆಯಿತೋ, ఎప్పుడైతే ఈ ద్వైతం అంతా కూడా వేదాంతం అనే బలంగా ప్రబలిపోయిందో ఆగ పురాణగల బెంబలను బయసిద కెలవరు. పురాణాలు కొంతమంది ఆధారం చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు వీళ్ళు తర్కాన్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళు పురాణాలు పెట్టుకుంటారు. వేదాంత సిద్ధాంతం ఈ వేదాంత సిద్ధాంతాన్ని అంతా మత ధర్మల మట్టకి పరివర్తిసి మతాలకి శైవ మతము, విష్ణు మతము, శైవుడు ఈశ్వరుడు గొప్పోడు, విష్ణువు గొప్పోడు, ఇట్లా ఎవరెవరు దిక్కు పెట్టినట్లు వాళ్ళు బుద్ధి పెట్టుకొని ఇవన్నిటికీ అస్తిత్వం ఇచ్చుకుంటూ వచ్చారనమాట. మత ధర్మగల మట్టక్క పరివర్తిసి పారమ్యగలన్నీ ఎత్తిడుతా మా శివుడు ఎక్కువ, మా విష్ణువు ఎక్కువ. భగవతంలో కూడా ఉంది కదా, విష్ణుదూత యమదూత సంవాదాలు ఉన్నాయి కదా ఇట్లాంటివన్నీ. ఎత్తిడుతా వేదాంత దర్శనత అవనతిగు. ఈ వేదాంత దర్శనం యొక్క పడిపోయేదానికి, అవనతి అంటే తగ్గిపోయేదానికి మతభేదగలు కారణరాతరు. ఈ మత భేదాలన్నీ కూడా కారణమైపోయినాయి. పరమాత్మత్వం చెప్పేది విడిచిపెట్టి దేవుళ్ళకి ప్రతిష్ఠించినారు. ఆ దేవుళ్ళకి ప్రతిష్ఠించేసి మా దేవుడు ఎక్కువ, మా దేవుడు ఎక్కువ, మా గురువు ఎక్కువ, మా గురువు ఎక్కువ అని ఇట్లా పోయిచ్చినారు అనమాట అంతా. ಅದರಿಂದ జిజ్ఞాసుగులు ఇంత వ్యామోహకు ఒలగాగదే. ఎవరైతే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఉందో వాళ్ళు, మిగతా వాళ్ళు పోవచ్చు, వాళ్ళు ధర్మ జిజ్ఞాస ఉంటారు చూడండి. వాళ్ళు మేము పుట్టి వస్తాము, మాకు అదే ఉన్ని లేప అని అంటారు చూడండి. వాళ్ళకి అది కాదు, ఇది యథార్థాన్ని గుర్తించాలా. శాస్త్రాలు ఏం చెప్పినాయి, ఉపనిషత్తులు ఏం చెప్పినాయి ఉందో ఈ వ్యామోహಕ್ಕೆ ఒలగాగదే. ఆ మతం పెద్దది, ఆ దేవుడు గొప్పోడు, ఈ దేవుడు గొప్పోడు అనద్దండి. అందరు దేవుళ్ళు ఒకటే. ఈ దేవుళ్ళందరూ మీరు ఎక్కువ పెట్టుకున్నారే గాని పరమాత్మ నుంచి ఈ దేవులు స్వతంత్రంగా లేరు. ఇప్పుడు దేహంలో ఉండే అవయం నయనం ప్రధానం అంటారు, కన్నే ప్రధానము అంటారు. కాలు లేకపోతే ఏం చేస్తాడు వీడు? కాలు లేకపోతే ఏం చేస్తాడు అని. మరి ఈ అవయవాల్లో ఏ ఒకటి లేకపోతే పని జరుగుతుంది ఏం సరిగా. కన్ను ఒకటే ప్రధానం, చూసే పనికి వస్తుంది. చెవుడు ఉంటే ఈయనకి పనికి వస్తుంది ఇప్పుడు. అందుకే వేదాంతం చెప్తుంది ఏ అవయం లేకపోయినా శ్రవణేంద్రియం ఉంటే చాలు బతుకుతారు అంటుంది. ఎందుకు? తత్వాన్ని తెలుసుకుంటే మీకు అధికారం ఉంది. కన్ను ఉంటే చెవుడోడు ఏం చేస్తాడు? అట్లా ఎవరెవరు బుద్ధి పుట్టట్లా వాళ్ళు చేసేదానికి వీళ్ళు చేస్తారనమాట. ಇಂಥ ನೇರಾದ ಉಪರಿಚನುಗುಣವಾಗಿ ಯುಕ್ತಿ ಅನುಭವಗಳ ಬೆಂಬಲದಿಂದ ಕಂಡುಕೊಳ್ಳಬೇಕು. శృతి, యుక్తి, అనుభవం ఈ మూడింటిని ఉపయోగించుకొని శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఎవరు? ముముక్షులైనటువంటి వాళ్ళు. ఈ విచార క్రమದಲ್ಲಿ తత్వాన్వేషకರಿಗೆ ఈ ఉపనిషత్తులో ఎవరైతే తత్వాన్ని తెలుసుకోవాలా అనే వాళ్ళకి శ్రీ శంకరాచార్యుల మార్గదర్శనాన్ని బిట్టరే. శంకరాచార్యులు ఏ మార్గాన్ని చెప్పినాడో ఆ మార్గాన్ని తప్పితే వేరొందు హాది ఇల్లవే ಇಲ್ಲ. వేరొక మార్గం లేనే లేదు. అంటే మార్గాలు వేరే ఉండంటారు కదా, వేరే మార్గాలు లేవు. అథవా ఉళిత విచార క్రమాల కింద లేక మిగతా విచార క్రమాల ద్వారా
తత్వವನ್ನು మనగాణలు ಹೊರಟವರಿಗೆ ఏం పోవా వాళ్ళు చెప్పింది ఏనిదే మేము మా స్వామి పోతామంటే వాళ్ళకి ఏమర్థమవుతుందప్ప అంటే తత్వದ ఏకదేశం మాత్రం అరివాతే ಹೊರತು ఆ తత్వం అంటే ఏకదేశము అంటే దానికి ఉదాహరణ ఇప్పుడు గుడ్డోళ్ళు ఏనుగు దగ్గరికి పోయినారు అందరూ ఏనుగు దగ్గరికి పోయి ఒకో అవయవాన్ని ముట్టుకున్నారు ఆ అవయవాన్ని ముట్టుకున్నప్పుడు ఏమన్నాడు వాడు ఆ కాళ్ళు ముట్టుకొని ఇదే స్తంభాలు ఉన్నట్లున్నాయి అన్నాడు వాడు తొండాన్ని ముట్టుకొని వాడు ఒక రకంగా చెప్పినాడు ఇంకోటి కడుపు పీపా ఉన్నట్లుంది అన్నాడు ఇట్లా ఏకదేశమైన అర్థమే వస్తుంది కానీ మిగతా వాళ్ళు ఉండరు కదా వేదాంతం చెప్పేవాళ్ళు వాళ్ళని పట్టుకుపోతే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపం తెలిసేలేదు ఇప్పుడు ఆ పిప్పిలాది మహాముని దగ్గరికి వస్తారు కదా వాళ్ళు 6 మంది వచ్చే వాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళే వాళ్ళంతా అపరబ్రహ్మం తెలుసుకొని వచ్చిన వాళ్ళే వాళ్ళు వేరు అభిప్రాయాల మీద వచ్చినారు వాళ్ళు 6 కూడా అప్పుడు చెప్పినాక రాసుకున్నాడు నీవే మాకు తండ్రి నీవు లేకపోతే మేము పతనమైపోతా అంటే అందరూ ఒప్పుకుంటారు అనమాట అట్లా ఏకదేశం అంటే ఒక భాగము వస్తువులో ఒక భాగం అర్థమవుతుందే గానీ పూర్తి అర్థమయ్యలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర సార్వత్రిక పూర్ణం లేదా పూర్ణానుభవం లేదు వాళ్ళ దగ్గర ఏదో కేవలం జాగ్రత్త అనుభవం పెట్టుకొని చెప్పడము అంతే అట్లా చేస్తారు ತತ್ವದ ಏಕದೇಶ ಅರಿವಾತ ಪೂರ್ಣವಾದ ತತ್ವ ಜ್ಞಾನವಾಗಿ ಸಂಭವೇ ಇರುವುದಿಲ್ಲ ಏಕೆಂದರೆ ದೃಷ್ಟಿ ದೋಷವಿದ್ದಲ್ಲಿ ದರ್ಶನವು ಪರಿಪೂರ್ಣವಾಗ ಸಾಧ್ಯತೆ ಇರುವುದಿಲ್ಲ దృష్టి దోషం అంటే భేద దృష్టి ఎక్కడన్నా ఉన్ని తత్వం బోధపడలేదు అభేద దృష్టి ఉండాల అంతా భేదము అనేది కానరాకూడదు మానవులు పశువులు దేవతలు ఇట్లా ద్వేదం దర్శనం ఇదంతా కానరాకూడదు భేదం ఉందంటే వాళ్ళకి తత్వం బోధపడలేదు అభేదం అంటే పరమాత్మను విడిచి పశువులు లేవు మానవులు లేవు దేవతలు లేరు ప్రపంచము లేదనేది ఇది అభేద దృష్టి అపరోక్ష దృష్టి పరమాత్మ దృష్టి ఇవన్నిటికీ ఉంటుంది ఇది మొదటి జనరల్ ఇదంతా ఇంత మాత్రం బాగా తెలుసుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పేది వేదాంతం కాదా అని అంటారు వేదాంతమే అయితే దాని వల్ల తత్వం బోధపడదు జడమరణ చక్రం నుంచి విడుదల కయ్యకలేదు తాను పరమాత్మ స్వరూపం అనేది గుర్తించేకి రాదు మరి భయం పోతుందంటే భయం పోదు దుఃఖం పోతుందంటే దుఃఖము పోదు మరి ఏం తెలుసుకున్నట్లయితే ఇంత నుంచి వేదాంతం వినొచ్చి ఏ వినొచ్చినా కూడా మాకు దుఃఖం ఉందప్ప మాకు భయం ఉందప్ప మేము పుట్టి సచ్చేవాళ్ళప్ప మాకు ఆకలి దప్పులు ఉన్నాయప్ప ఏంటికి వాళ్ళు దాన్ని మీరు దాన్ని వినొచ్చిన దాని నుంచి ప్రయోజనం కలగాలి కదా మనకేందన్నా విచారం దొరికినప్పుడు మాకేమి దొరకలేదంటే ఏమిటి కిన్నట్లు మరి కాబట్టి అట్లా నిష్ప్రయోజనం అవుతుంది అట్లా కాకుండా ఉపనిషత్తులను ఆ శంకరాచార్య జగద్గురు అని పేరు పెట్టినారు ఆయనకి భగవంతునికి జగద్గురు అన్నారు కృష్ణునికి కూడా ఈయనకు కూడా జగద్గురు అంటారు ఎట్లా విచారపూర్వకంగా ఈయన విచారపూర్వకంగానే అర్జునునికి చెప్పిండేది భగవద్గీతలో ఈయన అట్లా చెప్పినాడు ఇదే విచారాలే సరళంగా తీసుకొని చెప్పినాడు అంతే ಈಗ ನಾವು ರುದ್ರ ಶಬ್ದವನ್ನು ಶ್ರುತಿ ಅನುಗುಣವಾಗಿ ವಿಚಾರ ಮಾಡೋಣ ఇప్పుడు మనమంతా రుద్రుడే పరమాత్మ అన్నాం కదా రుద్రుడే పరమాత్మ అంటే ఆ శబ్దాన్ని ఎట్లా పొందించుకొని చెప్పాలా అని యజుర్వేదದಲ್ಲಿ రుద్రాధ్యాయం ಎಂಬ ಸ್ತುತಿ ರೂಪವಾದ భాగమే ఇదే ఆ యజుర్వేదంలో ఈ పరమాత్మని రుద్రుడనే వర్ణించిండే ఒక భాగమే ఉంది అక్కడ ಮತ್ತು ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿಯೂ ಅನೇಕ ಕಡೆಗಳಲ್ಲಿ ಈ ಉಪನಿಷತ್ತುల్లో ಕೂಡ ಅನೇಕ ಸ್ಥಳಾల్లో బ్రహ్మ శబ్దಕ್ಕೆ పర్యాయವಾಗಿ రుద్ర శబ్దವನ್ನು ಬಳಸಿದೆ అక్కడ పరమాత్మ అని అనుకోకుండా ఆత్మ అనుకోకుండా బ్రహ్మ అనుకోకుండా రుద్ర అనే పదాలు కూడా ఉపయోగించినారు పురాణಗಳು 18ರಲ್ಲಿ 18 పురాణాల్లో 10 పురాణಗಳು రుద్ర ಅಥವಾ శివనన్నే తాత్పర్యంగా ప్రతిపాదిస్తువే 18 పురాణాల్లో 10 శివుని గురించి రుద్రుని గురించి చెప్పినాయంట 18 పురాణాల్లో కూడా ಎಂಬ ಅಯುಕ್ತ ಹೇಗೆ ಆಗಲಿ అది ఎట్లన్నా ఉన్నాయి ನಾವು ರುದ್ರನೆಂಬ ನಾಮವನ್ನು సంకుచితార్థದಲ್ಲಿ ಆಗಲಿ మనం రుద్రుడు అనే శబ్దాన్ని సంకుచితార్థం తీసుకోవద్దండి ఈశ్వరుడు అనే పదంలో తీసుకోవద్దండి శివపారమ్యವನ್ನು ఎత్తిడవదక్కాగలి చూడబ్బా మా శివుని రుద్రుడు అన్నారు మీ వాళ్ళు ఎవరైనా అన్నారా విష్ణువు అట్లా అన్నారా ఎవరైనా రుద్రుడని అని ఈయనకి ఉన్నతినిచ్చేదానికి పోతండి దాన్ని పెట్టుకొని ఉపయోగించబారదు ఉపయోగించదండి రుద్రను దొడ్డవనో విష్ణువు దొడ్డవనో ಎಂಬ ప్రశ్న ಇಲ್ಲಿ ఉద్భవిಸదే ಇಲ್ಲ అందరూ పరమాత్మకు లోబడే ఉండేవాళ్ళు వీళ్ళంతా పేర్లు ఎన్నైనా రావచ్చు మీకు చెప్తాను చూడండి ఒక్కొక్కటి రుద్రుడు అంటే ఎందుకు వచ్చింది రుద్రనందరే రోదన ఆలువన్ను ಹೋಗಲಾಡಿಸುವನು ఏడ్చేదాన్ని పోగొట్టేవాడు అని రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు ఏమి అయ్యో ఏడుస్తాడు చూడు వీళ్ళ దీన్ని పోగొట్టేవాడు అని రుద్రుడు అంటే అదొక అర్థము రెండవది రుతి ఎందరే శబ్ద రుతి అంటే శబ్దము వేద రూపవాద శబ్దరాజిను దదాతి ఈ వేదాల శబ్దం యొక్క సమూహాన్ని దదాతి ఇచ్చువాడు రుద్రుడు అంటే మొత్తం వేదాల్లో ఏ శబ్దాలు ఉన్నాయో ఉపనిషత్తుల్లో ఏ శబ్దాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చేవాడు ಅದರಿಂದ రుద్రను ఎందు అర్థమాడబగదు అట్లని కూడా రుద్రుడు అర్థం చేయొచ్చు ఇంకా మూడవది వృత్తి ఎందరే మోహకవాద అవిద్యాశక్తి మనకుండేది ఇప్పుడు
తప్పు తెలివి ఉంది చూడండి. నాది నేను అనేటువంటి ಅಹಂಕಾರ ಮಮಕಾರ ಈ ಮೋಹಶಕ್ತಿ ಅದು ಉಳ್ಳವನು ರುದ್ರನು ಎಂದು ಅಭಿಪ್ರಾಯವೂ ಆಗುತ್ತದೆ. అవిద్యాశక్తితో కూడిన వాడు కూడా రుద్రుడు అనే పేరు కూడా ఉందంట. వ్యామోహంతో కూడిన వాడు అనే దానికి కూడా రుద్రుడు అనే పదం వాడచ్చు. ಆಗ ಜೀವನಾದವನು ಈ ಮಾಯಾಶಕ್ತಿಯಿಂದ ಪಾರಾಗಲು ಅದನ್ನು ತನ್ನ ಅಧೀನದಲ್ಲಿ ರುದ್ರನಿಗೆ ಶರಣಾಗತನಾಗಬೇಕು ಎಂದರ್ಥವು ಹೊರಡುತ್ತದೆ. ఎవడైతే ఇట్లా వ్యామోహాలు పేర్కొన్నాడో వాడు రుద్రునికి శరణాగతనైతే ఆ అవిద్యను పోగొట్టేవాడని కూడా ఒక ಅರ್ಥము. ఇంకా 4 ಋತಿ ಎಂದರೆ ವೇದ ರೂಪವಾದ ವಾಕ್ಯನಿಂದ ಧರ್ಮಾಧರ್ಮಗಳನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟು ಫಲಾನಿ ಧರ್ಮವು ಫಲಾನಿ ಧರ್ಮವು ಅಂತ ತಿಳಿಸಿ ಅವಳಿ ಅನುವಾದ ಫಲವನ್ನು ಕೊಡುವನು రుద్రుని ಎಂದರ್ಥ ಮಾಡಲು ಬರುತ್ತದೆ. ఇది ధర్మ జిజ్ఞాసది. ధర్మం చేస్తే ఇట్లా జన్మ వస్తుంది, అధర్మం చేస్తే ఇట్లా జన్మలు వస్తాయి, ధర్మాధర్మాలు చేస్తే ఇట్లా జన్మలు వస్తాయని చెప్తారు చూడండి. దానికి కూడా రుద్రుడు అనే పదం దానికి కూడా ఉపయోగిస్తుంది. ఇంకా ಋತಿ ಎಂದರೆ ಓಂಕಾರ, ಅದರ ಮೂಲಕ ಜೀವರು ತನ್ನನ್ನು ಸೇರುವಂತೆ ఆ ఓంకార మూలకంగా పరమాత్మ చేరేదానికి నియోజితాదనంద నియమించుట వలన రుద్రుని ఎందు అర్థమడలో అవకాశం ಇದೆ. రుద్రుడు అనే పేరుకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. నువ్వు ಈಶ್ವರನ ఒకటి పెట్టుకుంటే కుదరదు. ಈ ಎಲ್ಲ ಅರ್ಥಗಳು ಪರಬ್ರಹ್ಮವೇ ರುದ್ರನೆಂಬ ಪಕ್ಷದಲ್ಲಿಯೇ ಚೆನ್ನಾಗಿ ಹೊಂದುತ್ತವೆ. కాబట్టి ఈ రుద్రుడు అంటే ఇవన్నీ కూడా అందులో అంతర్గతం అనే పదంతో ఒప్పించుకోవాలి. ఒకటి తీసుకునే పని లేదు. ఇవన్నీ కూడా అందులోనే అంతర్గతం. ఏదైనా దాంట్లో ఉండేది పోగొట్టేదానికి సాధ్యమవుతుంది. ಅದರಿಂದ ತತ್ವವೊಂದನ್ನೇ ರುದ್ರ ಶಿವ ವಿಷ್ಣು ಮುಂತಾದ ನಾಮಗಳಿಂದ ವೇದದಲ್ಲಿ ಹೆಸರಿಂದಾದರೆ అందువల్ల ఏం చెప్పినారు? ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు అని చెప్పినారు కదా. ఇవన్నీ కూడా ಇಡೀ ವೇದಕ್ಕೆಲ್ಲ ಬ್ರಹ್ಮವನ್ನು ప్రతిపాదించలే తాత్పర్యవేదెంబ సమన్వయం దక్కుతుంది. కాబట్టి మొత్తం వేదాలలో అంతా ఈ రుద్రుడు ఈ విష్ణువు బ్రహ్మ అనేటివన్నీ కూడా ఆ పరమాత్మని ఎందుకు ప్రతిపాదింపజేసేకే వచ్చినాయి అనేది ఆ సమన్వయం కావాలా. ఒక్కొక్కరని అనుకుంటే లేదు. అయితే వ్యవహారంలో మనం అందరూ యా దేవునికి ఆ దేవుని పేరు పెట్టుకున్నాం. సుంకలమ్మ వేరే, మారమ్మ వేరే, ఎలా గొప్పలు వీళ్ళంతా. అట్లా వేదాంతంలో అట్లా లేరు. అందరూ కూడా ఆ పరమాత్మలో ಅಂತರ್ಗತమే. ರುದ್ರನಾಮದಿಂದ ಭಗವಂತನ ಪ್ರತಿಪಾದಿಸಿರುವ ವೇದ ಭಾಗಗಳು ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಅರ್ಥವನ್ನು ಗ್ರಹಿಸಿ ಬ್ರಹ್ಮ ಜಿಜ್ಞಾಸೆಗೆ ದ್ವಾರ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಜಾಣತನವು ಸಿದ್ಧಿಸುತ್ತದೆ. అదే రుద్రుని యొక్క పేరును ఉపయోగించుకొని వేదాంత శబ్దాలను ఉపయోగించుకొని తత్వాన్ని తెలుసుకుంటే కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ಈಗ బ్రహ్మపరವಾಗಿయే ఈ మంత్రార్థವನ್ನು విచార ಮಾಡೋಣ. ఈ రుద్రుడు అని చెప్పినాం కదా, ఈయన్ని బ్రహ్మపరంగానే ఎట్లా విచారం చేయాలా. ರುದ್ರನು ಒಬ್ಬನೇ ಎಂಬ ಮಾತು ಬ್ರಹ್ಮವು ತಾನೊಂದೇ ಅದ್ವಿತೀಯವಾಗಿದೆ ಎಂಬ ಛಾಂದೋಗ್ಯ ಶ್ರುತಿಯನ್ನು ನೆನಪಿಗೆ తెరుತ್ತದೆ. ఆ ఛాందోగ్యంలో రుద్రుడు ఒక్కడే అనే మాత్రం చెప్పబడిందంటది. ఆ విధంగా అది మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఇక్కడ సృష్టి కాలದಲ್ಲಿ బ్రహ్మವು జీవాత్మ రూపದಿಂದ వివిధವಾಗಿ తోరికొండరు. నానా రకాలుగా ఈ సృష్టిలో కనబడినప్పుడు అద్వితీయకేను హాని ಇಲ್ಲ. రెండవది దానికి అంటే ఉండేది ఒకటే అనే దానికి హాని లేదు అని. జీవులందరూ సృష్టిలో ఉండేటివన్నీ జీవులే కాబట్టి వాడినాడు. ఇప్పుడు మనకెట్లా నానా రకాలైన జీవులు కనపడుతున్నారు అన్నప్పుడు అద్వితీయమైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడని ఎట్లా అర్థం చేసుకోవాలా అని. ఏకంగా ఉంది. దానికి యుక్తి చెప్పాలి. మనం మొదట ఎవరికైనా కానీ యుక్తి చెప్పాలా. జిజ్ఞాసులకు ఎప్పుడు యుక్తి చెప్పండి, ఇది వేదాంతం చెప్తే కుదిరేలేదు. ఇది ఒక ఉపాయం చెప్పాలి వాళ్ళకు కూడా. ఆ ఉపాయం చెప్తే వాళ్ళు గ్రహించినాక దానికి పొందించుకునే వీలవుతుంది వాళ్ళకి. ఇప్పుడు నానా రకాల రూపాలు, నానా రకాల క్రియలు సృష్టిలో ఇవంతా ఒకటే అనేది ఎట్లా అంటాడు. కానీ వీళ్ళకి అర్థం కావాలి కదా, కొన్ని కాదు కదా. దానికి చెప్తాడు శాస్త్రంలో. ఏకెందరే ఆయన చెప్పిండే విషయాలే ఇవన్నీ. చిన్న ಒಂದೇ బంగారు ఒక్కటే ಬೇರೆ ಬೇರೆ ಒಡವಗಳಾಗಿ వేరు వేరు ఆభరణాలై మార్పాడನ್ನು ಹೊಂದಿ మార్పు పొందినట్లుండే కదా. పొంది దేహದ వివిధ భాగాలను అలంకరిసి బంగారు ఆభరణాలన్నీ ఒకేసాటి పెట్టుకుంటారా ఏమన్నా? ఒకటి ముక్కు కోటి, చెవులు కోటి, రకాలు కోటి అన్ని పెట్టుకుంటారు కదా. మరి ఇప్పుడు ఎన్ని రూపాయలు పొందింది బంగారం? నామరూపాలు వేరు వేరే ఉన్నాయి. అవి ధరించే స్థానాలు కూడా వేరు వేరే ఉన్నాయి. భిన్న భిన్నವಾದ ಹೆಸರುಗಳನ್ನು ಪಡೆದಿದ್ದರೂ పేర్లు పొందినప్పటికీ చిన్నದ ಸ್ವರೂಪದಲ್ಲೇನು వికారವಾಗಲಿ సద్వితీయವಾಗಲಿ సంభవిಸುವುದಿಲ್ಲ. కాలికి పెట్టుకోండే బంగారు ఒకటి, చెవికి పెట్టుకోండే బంగారు 2, ముక్కుకు పెట్టుకోండేది 3 అని ఇట్లేమని అంటారా? బంగారులు 1, 2, 3, 4 అని ఏమైనా పేర్లు చెప్తారా? మరి ఆడు చెప్పినా బంగారు అనే చెప్పాలా. పేర్లు వేరే,
స్థలాలు వేరే. బంగారం ఎవరు చూడడం లేదు, కేవలం ఆభరణాలు చూస్తున్నారు. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు బంగారులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మనమేమి ఇన్ని దేహాలు ఉంటే ఇన్ని ఆత్మలు ఉన్నాయని అంటున్నారు ఇక్కడ. అట్లా ఏమైనా ఇక్కడ కూడా జరిగిందే అనేది ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిండేది. చూస్తున్నారు కదే. అందుకే క్రియలు వేరే కావచ్చు, ఫలితాలు వేరే రావచ్చు, స్థానాలు వేరే కావచ్చు, అయినా అన్ని రకాలైనటువంటి బంగారులు ఉన్నాయా దాన్ని పట్టుకోవాలా. అది ఉపాయం, ఇది యుక్తి అంటారు దీన్ని. దీన్ని పట్టుకొని మనం దాన్ని కూడా అన్వయం చేసుకోవాలా. ఎట్లా? స్వరూపాన్ని విడిచిపెట్టి, ఆత్మను విడిచిపెట్టి, దేహాదులు ఎన్ని రకాలు కనపడిలేండి, ఆత్మను విడిచిపెట్టి అవి ఉంటే దానికి వేరు వేరే ఇవ్వచ్చు మీరు. దాన్ని విడిచి లేనే లేదు కదా, జ్ఞానాన్ని విడిచి ఆ ఉపాధులు లేవు కదా అని ఆ విధంగా ಸಂಬೋಧಿಸಲು. ಹಾಗೆಯೇ ಅಟ್ಲನೆ ರುದ್ರನು ಏಕನು ಅದ್ವಿತೀಯನು ಎಂಬುದನ್ನು ತಿಳಿಯಬೇಕು. ಏಕ ಏವ ರುದ್ರ, ಒಗಡೇ ರುದ್ರುಡು అతడు ಎಂದು ಹೇಳಿದ ಮೇಲೂ ನಾ ದ್ವಿತೀಯಾಮತಸ್ತು, రెండవది లేదు ಎಂದು ಹೇಳಿರುವುದು ಕೂಡ ఛాందోగ్య శృతిಯಾದ ఏకం ఏవ అద్వితీయం ಎಂಬುದನ್ನು పొందుతుంది. దానికి పోలిక ఏకం ఏవ అద్వితీయవది లేదన్నా ఒకటే, ఉండేది అదే అన్నా కూడా ఒకటే. ఈ పదాలన్నీ కూడా ఒకే దానికే అర్థాన్ని ఇస్తాయి. ಅದರಿಂದ ಬ್ರಹ್ಮ ಒಂದೇ ಎಂಬ ಮಾತನ್ನೇ ರುದ್ರನೆಬ್ಬನ ಎಂದು ಹೇಳಿದೆ ಎಂದು ತಿಳಿಯಬೇಕು. కాబట్టి బ్రహ్మ ఒకటి అన్నా ఒకటే, రుద్రుడు ఒకటి అన్నా కూడా తెలుసుకోవాలా. అనంతర ఈ రుద్రను తన ఈశనశీలవాద అంటే పరిపాలించేవాడు అనేది చూడండి. శక్తిಗಳಿಂದ ఆ శక్తుల ద్వారా ఈ లోకగಳೆಲ್ಲವನ್ನೂ ఆలుತ್ತಾನೆ ಎಂದು ತಿಳಿಸಿದೆ. ఈ లోకాలన్నిటిని కూడా పరిపాలిస్తాడు, పాలించేవాడు అనేది పేరు అట్లొచ్చింది. ఎందుకే ఆ పాలించేదాని పేరు ఈశ్వరుడు అన్నారు అతన్ని. అంతే, పరిపాలన లేకపోతే ఈశ్వరుడు అనే పేరు కూడా ఉండట్లేదు. ఇది ರುದ್ರನ ಮತ್ತೊಂದು ಹೆಸರಾದ ಈಶ್ವರ ಎಂಬ ಶಬ್ದವನ್ನು ವಿಸರುತ್ತದೆ. ಈ ರುದ್ರುడు అనేది ఈశ్వరుడు అనే పేరుతో కూడా ఉంది. ఈశ్వర శబ్దವು సాపేక్షವಾಗಿದ್ದು ఈశితవ్యవాద జగత్తನ್ನು బయసుತ್ತದೆ. నువ్వు ఈశ్వరుడు అన్నావంటే ఎందుకు రుద్రుడు అనేది పెట్టి ఈశ్వరుడు అని ఎందుకంటివి? అది రావాలా, పరిపాలిస్తాడు అంటాడు చూడండి. ఇప్పుడు అవనికి ఆ పేరు రావాలా అని చెప్పి అదే ఇక్కడ ఇప్పుడు ఉండేదానికి అది లేదు. సాపేక్షంగా కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడు పరమాత్మే ఉండేది, సృష్టి కారణం అయినప్పుడు ఏమంటారు అతన్ని? సృష్టికర్త అంటారు. మరి పరమాత్మ సృష్టికర్త అని ఎందుకంటే సృష్టి చేసిన కారణం తీసుకొని సృష్టికర్త అంటారు. ఇప్పుడు అదే రుద్రుడిని పరిపాలిస్తాడనే భావం చేత ఈశ్వరుడు అంటారు అని. అంతే, అట్లే అదే చెప్తాండేది ఇక్కడ. లయకర్త అంటే స్థితికర్త అన్నా కూడా ఒకటే. పరమాత్మకే ఈ మూడు పేర్లు. భాగవతంలో చెప్పారు కదా, పరమ పురుషుడొక్కడు, పాలన, ఉద్భవ, నాశన, ఈ మూడు పనులు చేస్తాడు. ఈ మూడు పేర్లు పెట్టాం కానీ ముగ్గురు లేరు. ఇంకా రెండవది ఇంకోటి ఇప్పుడు జ్ఞప్తికొస్తే ఒకటి, ఎందుకంటే అప్పుడప్పుడు జ్ఞప్తికొచ్చేటువంటి చెప్తాం, ఇదే సబ్జెక్టులే కాదు. ఇప్పుడు నేను అనేది క్షణము వికారం చెందుతాంది అని అంటాడు. అప్పుడు మన అభిప్రాయం ఏమి? దేహము అని చెప్తాడు. అంతే కదా మీరు అనుకుంటారు. అయితే శాస్త్రంగా ఒక మెట్టు పైకి పోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మీరంతా వింటాడారు. ఇంటికి పోయినప్పుడు భార్య దగ్గరికి పోయినప్పుడు నేను అనే శబ్దాన్ని మీరు ఎట్లా ఉపయోగిస్తారాడా? మరి అదే ఇప్పుడు ఆడ ఉపయోగించేటప్పుడు నేను భర్తనే కదా నువ్వు ఉపయోగించేది. భర్త అంటివి. సరే, కొడుకు దగ్గరికి పోయినప్పుడు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు, అన్న దగ్గరికి పోయినప్పుడు, తమ్ముని దగ్గరికి పోయినప్పుడు మరి మీరు ఎప్పుడు మారలేదు అని అడుగుతుంది శాస్త్రం మిమ్మల్ని. మీరు ఎప్పుడో దేహంలో మారేదే కాదు, ప్రతి వ్యవహారంలో కూడా ఈ నేను అనేది మార్పు చెందుతానే ఉంది. ఒకతూరి తండ్రి అని, ఒకతూరి భర్త అని, ఒకతూరి పిల్ల, ఏమేమో అన్ని వస్తూనే ఉంటాయి. మరి నువ్వు యాది ఇది నేను అనే దానికి యా దాంట్లో నువ్వు ఏర్పరచకుండా స్థిరత్వము పెట్టుకో. ఇప్పుడు నేనని వ్యవహారంలో నీలుగుతాడో కదా, ఆ నీలిగేదానికి ఏమర్థము అని ఒక్కొక్క దగ్గరికి పోయినా ఒక్కొక్క రకంగా వ్యవహారం చేస్తాము. స్నేహితుడి దగ్గరికి పోతే మిత్రుడు అని ఇస్తావు, శత్రువు దగ్గరికి పోతే శత్రువు. ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ఎవరు నువ్వు? యా పదానికి నీకు నేను అనేది ఉంది. కాబట్టి దేహ దృష్టితో చూసినా వికారమే, వ్యవహార దృష్టితో చూసినా నువ్వు వికారమే. దీంట్లో నేను అనేదంటే ఎంత సత్యత్వం ఉంది. ఇంత మాత్రం విచారం చేస్తే కూడా చాలంటుంది. యాదానికి నువ్వు మనకు సంబంధించినతము
ఊరే కూర్చొని విచారం చేయాలి దీన్ని అంతే, ఇంకా ఎవరి దగ్గర చెప్పుకుంటే పని లేదు. ఇది ఇన్ని రకాలుగా మాట్లాడతాడనే నేను ఎవరప్పా నా కథ ఏమి అనేది రావాలని ఇక్కడ. అంటే నేను అనే దానికే మన నిజమైన అర్థం తెలియదు. మరి వ్యవహారంలో నేను అంటే ఏమని చెప్పి అందరి మీద చలాయిస్తాం కదా. ఇది అదే వేదాంతం తెలియజేసేది. ఈ నేననే దాన్ని సక్రమంగా తెలుసుకుంటే మనం ధన్యులైనట్లే. ఆ నేనే తెలీదు, అన్ని దగ్గర నేననేది ఉపయోగిస్తాడావు. ఆ అహంకారం మొదటి పోవాలా. ఆ అహంకారం పోతే నువ్వే పరమాత్మ. ఆత్మస్వరూపము పోయి అహంకారం అయిపోయింది మనం. అదే దాన్ని ఒక అహంకారమే కాదు, అన్ని రకాలుగా మారుస్తాడావు. ఎన్నో రకాలుగా మార్చుకుంటూ పోతాడారు మీరు దాన్నే. అంత మార్పు చెందేది మనం కాదు అనేది అంత శాస్త్రంలో కూడా ఉంది. మరి అట్లా మార్పు చెందకోకుండా ఆ మార్పులను గమనించేదైతే ఏది ఉందో, ఇప్పుడు ఆటికి పోయినప్పుడు ఇట్లా, ఈటికి పోయినప్పుడు ఇట్లా, ఇవన్నీ నీ అనుభవం ఉన్నాయి కదా. ఆ అనుభవం సత్యమైంది. మార్పులను గమనిస్తా ఏదైతే ఉందో అది సత్యము. మార్పులు అనేది సత్యం కాదు. ఇట్లా విచారం చేసుకుంటే కూడా మనలో మార్పు వచ్చే కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈశ్వరుని కింద ಬೇರೆಯಗಲ್ವಾದ್ರಿಂದ ಬ್ರಹ್ಮವಾಗಿ ఈశ్వరుని కండుకొండాక ఈ ఈశ్వరుడు అనేవాడు స్వతంత్రమా కాదా అని బ్రహ్మವನ್ನು కనుక్కుంటానే ఈసితవ్యం ಅದರಲ್ಲೇ అడకವಾಗಿರುತ್ತದೆ. దాంట్లోనే ఆ పరిపాలించేది అనేది ఆ పరబ్రహ్మంలోనే అణిగిపోతుంది అనమాట. అది కొత్తగా వచ్చేకేం బయటలేదు. ಹೀಗೆ ವ್ಯವಹಾರ ರುದ್ರ ఈశ్వర ಅಷ್ಟೇಕೆ ಬ್ರಹ್ಮ ಆತ್ಮ ಸಾಕ್ಷಿ ಇತ್ಯಾದಿ ಶಬ್ದಾలు కూడా శృతిಯಲ್ಲಿ ಬಲ್ಸ್ಪಟ್ಟವೆ ಎಂದು ತಿಳಿಯಬೇಕು. ఇట్లా అన్ని పేర్లు ఆత్మ, సాక్షి, అనుభవము, పరబ్రహ్మ, దేవుడు అని ఏమేమి చెప్తారు చూడి. ఇవన్నీ పర్యాయ పదాలు అంతే. పువ్వుటి వచ్చినప్పుడల్లా వేరు వేరు అనుకుంటే పని లేదు. అవి ఎందుకు వచ్చినాయప్ప అంటే ఆయా పనులు చేసినప్పుడు ఆయా పేర్లు వచ్చినాయి అంతే. ಮತ್ತೆ ఈ రుద్రుని ಎಲ್ಲಾ ಜನರು ಒಳಗೂ ಇದ್ದಾನೆ ಎಂಬ ಮಾತು, ఈ రుద్రుడే అందరిలోనూ ఉంటాడనే మాట, ಎಲೆ ಅರ್ಜುನನೇ ఈశ్వరును సర్వభూతగల హృదయాల్లో ఇದ್ದಾనే. ఈశ్వర సర్వభూతానం హృదయ తిష్టతి అంటాడు. అందరి అందు ఈయన తిష్ట వేసుకొని కూర్చున్నాడు అని భగవద్గీతలో కూడా చెప్పబడుతుంది అనమాట. కాబట్టి గీతోపదేశವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಡುತ್ತದೆ. అది గీతోపదేశం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. ತೈತ್ತರೀಯ ಅರಣ್ಯಕದಲ್ಲಿ, ತೈತ್ತರೀಯ ಅರಣ್ಯకంలో ಸರ್ವಾತ್ಮನಾದ ಭಗವಂತನು ಎಗೆ ಪ್ರವೇಶಿಸಿದ್ದು శాసకనాగిరుతానే ಎಂದು వర్ణిಸಿದೆ. అతడే అంతటిలో అందరిలోనూ ఉండి అతడే శాసిస్తా ఉన్నాడు అని. మనం ఏమనుకుంటాము, దేహము మనస్సు బుద్ధి శాసిస్తాయని మనం అనుకుంటాం. కాదు, ఆ ఆత్మ వ్యాపకం ద్వారానే ఇదంతా జరుగుతా ఉంది. ఇక్కడ మళ్ళీ పొరపాటు పడకూడదు. ఈ వ్యవహారాలన్నీ చేస్తానని అనొద్దండి. మళ్ళీ ఈ వ్యవహారాలన్నీ జరుగుతాడని దేనితో తెలియబడుతుందో అది పరమాత్మనే. ప్రకాశపరచుట అంటే రెండు విధాలు, తెలుసుకొనుట, వెలుతురుతో తెలియజేయుట అనే రెండు పదాలు ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇదంతా తెలియజేసేదే గాని ఆయన చేసేదేం స్వతంత్రం లేదు ఇక్కడ. ಇನ್ನು ಅಂತಕಾಲ ಎಂದರೆ ಪ್ರಳಯ ಕಾಲದಲ್ಲಿ ರುದ್ರನು ಬಹಿಳ ಕುಪಿತನಾದವನಾಗಿ జగత్తನ್ನು సుట్టు నాశಗೊಳಿస్తానెందు తెలిసిదే. ప్రళయకాలంలో ఆయనే కోపం తెచ్చుకొని అంతటినీ సర్వనాశనం చేసేస్తాడు. ఇది కూడా పరమేశ్వరుని ಒಂದು లీల. పుట్టేది ఎట్లా, స్థితి చెందేది ఎట్లా, లయం చెందేది కూడా విభూతే. ఈ మూడు కూడా విభూతుల కిందే అనమాట. ಗೀತೆಯಲ್ಲಿ ನಾನು ಕಾಲನಾಗಿದ್ದೇನೆ, నేను కాలుడై ఉన్నాను. లోకగల క్షಯಕ್ಕಾಗಿ ಅವರಿಸಿದ್ದೇನೆ, ఈ లోకాల క్షయానికోసం నేను పుట్టినాను ಎಂದು ಭಗವಂತನೇ ಹೇಳಿರ್ತಾನೆ. సృష్టి అంతయే ప్రళయವು భగవంతನಿಗೆ లీలా మాత్రವಾಗಿದೆ. ఎట్లయితే సృష్టి చేసేది ఎంత సులభమో లయం చేసేది కూడా అంతే సులభం. లయం చేసేది సులభం, మన సృష్టి చేసేది ఒకసారి ప్రళయం వస్తే అయిపోయా. వర్షం వచ్చినప్పుడు పూడు కడతారు, కష్టం. పోయేటప్పుడు తొక్కేది ఈజీ. అయితే అది ఒక లీల, ఇది ఒక లీల అని అంటుంది. ఇప్పుడు స్వప్నం పుట్టేకి ఎంత కష్టం ఉండదు, స్వప్నం పుట్టేకి ఎంత కష్టం ఉండదు. ఏం లేదు, నాశనం అయ్యేకి నెలకు వస్తే పాయ, నిద్ర వస్తే వచ్చే. మన దృష్టిలో కూడా ఎందుకు ఈడ ఆలోచన చేయాలనేది పరమాత్మ దృష్టిలో కష్టం అని ఒక కరెక్ట్. అదే పరమాత్మ దృష్టిలో సులభం అంటివి, ఏమే పరమాత్మ దృష్టిలో సులభం అంటివి, మన దృష్టిలో కష్టం అంటివి. అవునా? ఇప్పుడు స్వప్నం వచ్చిండేది ఎవరికి? పరమాత్మకే, నీకే, స్వరూపానికే. మరి నీవెవరు ఇప్పుడు? బయటకు వచ్చినప్పుడు స్వరూపానికి వచ్చిందంటావా, నాకు వచ్చిందంటావా? నీకు వచ్చిందంటే మరి నువ్వెవరు? కాబట్టి ఎట్లయితే ప్రపంచం అంత స్పీడ్ గా వచ్చిందో మెలకు వస్తే అంత స్పీడ్ గా కూడా వెళ్ళిపోతుంది అది. అందుకోసమే భగవంతుడికి ఏం కష్టాలు లేవు, నష్టాలు లేవు. మన దృష్టితో భగవంతుడు అంతా ఏమో చేస్తున్నాడు అని, ఆయన క్రియలే లేవు ఆయనలో పాపము. ఇప్పుడు స్వప్నం చేసుకునే దాంట్లో ఎవరికి కష్టం ఉంది? ఇక్కడ స్వప్నము
వచ్చేదానికి ఎవరెవరు ప్రయత్నాలు చేసినారు, ఆ ఏ ప్రయత్నాల ద్వారా వాళ్ళంతా వచ్చినారు, మళ్ళా ఏ ప్రయత్నాల ద్వారా వాళ్ళంతా పోయినారు. అంతా ప్రయత్నమే, ఎవరి ప్రయత్నం లేదు ఇక్కడ. అందుకే తప్పు తెలివికి ఏ ప్రయత్నాలు ఉండాల్సిన అవసరం లేదు అని. ఇదే బాగా నమ్ముతాం కానీ అదే అట్లా కాదు. ఇప్పుడు బాగా చెప్తే నువ్వే చెప్పినావు, ఆ మాట బాగా గుర్తుపెట్టుకో. అదేమో సులభంగా చెప్పినాము, ఇది నమ్మలేమంటాడు. మనస్సును ఉపయోగిస్తూ నమ్మలేము అంతే. అనుభవాన్ని ఉపయోగించలేదు. అనుమానం ఉపయోగించినప్పుడు సులభంగా ఉంది అంటే ఆ మాట. ఇప్పుడు కష్టంగా అయిందంటే మనస్సును ఉపయోగిస్తూ అప్పుడే. ఇదే గుర్తుపెట్టుకోమంటుంది శాస్త్రము. వినేటప్పుడంతా మీరు బాగానే వింటారు, ఏం మాట్లాడరు. బయటికి పోతానే అంటే ఈ వినిండే అని మర్చిపోతాం. ఏది చెప్పినారో ఇక్కడ మీరు ఎవరు అని చెప్పినది మర్చిపోతాం. బయటకు పోతానే మళ్ళీ నామరూపాలతో నేను నువ్వు అని పెట్టుకొని సవాల్ చేసే పోతాం. అదే దాని నుంచే కష్టమయ్యేది అనమాట ఇది. అందువలన ಹೀಗೆ ರುದ್ರ ಶಬ್ದದ ಅರ್ಥವನ್ನು ವಿಶಾಲ ದೃಷ್ಟಿಯಿಂದ ವಿಚಾರ ಮಾಡಿದಾಗ ಸಂಕುಚಿತ ದೃಷ್ಟಿ ಕಾದು. ఈశ్వరుడు అంటే కేవలం లయకర్త, ఒక శైవ మతానికి అధిపతి అని ఇట్లా సంకుచితంగా తీసుకోకూడదు అనమాట. ರುದ್ರನೆಂಬ ನಾವು ತ್ರಿಮೂರ್ತಿಗಳಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಹೆಸರೆಲ್ಲವೆಂದು, ಆ ತ್ರಿಮೂర్తులలో ఒక పేరు కాదని, అది పరమాత్మ వాచకವೆಂದು ఏర్పడుతుంది. అట్లా ఎప్పుడైతే వ్యాపకంగా తీసుకుంటే పరమాత్మ వాచకం అవుతుంది, సంకుచితంగా తీసుకుంటే ఇది వ్యవహార దృష్టి అవుతుంది అనమాట. ಆಗ ಜನ್ಮಾದ್ಯಶೇತ ಎಂಬ ವೇದಾಂತ ಸೂತ್ರ ಪ್ರತಿಪಾದ್ಯವಾದ ಬ್ರಹ್ಮವೇ ರುದ್ರನಿಂದಾಗುವನು. ఈ జన్మాద్యశేత అనేది బ్రహ్మసూత్రాలో సూత్రం. ఇది సృష్టికి ముందు చెప్పే మాట ఇదనమాట ఇది. కాబట్టి ಈಗ ಮುಂದಿನ ಮಂತ್ರವನ್ನು ವಿಶ್ವದ ಚಕ್ಷುರುತ ವಿಶ್ವತೋ ಮುಖೋ ವಿಶ್ವತೋ ಬಾಹೃತ ವಿಶ್ವತ್ ಸ್ವಾತ್ ಸಂಬಾಹುಭ್ಯಾಂ ಧಮತಿ ಸಂಪತತ್ವೈ ದ್ಯಾವಾ ಭೂಮಿ ಜನಯನ್ ದೇವ ಏಕಃ. ಈ ಮಂತ್ರವು ರುದ್ರನಾಮಕ ಪರಬ್ರಹ್ಮನ ವಿರಾಟ್ ರೂಪವನ್ನು ತಿಳಿಸುತ್ತದೆ. ವಿರಾಟ್ ರೂಪం అంటే ఇప్పుడు ఇది ఈ జాగ్రత్త ఉందే దీన్ని విరాట్ అని చెప్తారు. దీనికి ಏಕಃ ದೇವ ಎಂತಮಂತ್ರ ಕಡಿಯಲ್ಲಿರುವ ಮಾತುಗಳು ದೇವನೊಬ್ಬನೇ ಎಂಬುದನ್ನು ದೃಢಗೊಳಿಸುತ್ತದೆ. ఎంత కనపడినప్పటికీ కూడా ఒకే దేవుడు అనేది లాస్ట్ పాయింట్. అది ఆ దేవుని విడిచిపెట్టి ఇవన్నీ లేవు అనేది చివరికి వచ్చేది. ಹಿಂದಿನ ಮಂತ್ರದಲ್ಲಿ ತಿಳಿದ ಜಗತ್ತತ್ತು ಪರಮಾತ್ಮನಿಗೆ ಬೇರೆ ಇಲ್ಲವೆಂಬುದು ಹೇಗೆ. వెనకటి మంత్రంలో చెప్పినాడు కదా, పరమాత్మను విడిచి జగత్తు స్వతంత్రంగా లేదు అని చెప్పినారు కదా, అది ఎట్లా. అదే ఇట్లా విచారాలు క్లియర్ గా ఉన్నాయి దీంట్లో. పూనే జగత్ అంతా అతనిలోనే ఉంది, వ్యవహారం అంతా అతనిలోనే ఉంది అని చెప్పి తీసుకెళ్ళి ఎట్లా అనేది కూడా జిజ్ఞాస ಇಲ್ಲಿ ವಿರಿಸಲಾಗಿದೆ. ಆ ಭಗವಂತನು ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಕಣ್ಣುಗಳುಳ್ಳವನು. ఆ భగవంతుడు అంతటా కన్నులుండేవాడు. ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ముఖగులుಳ್ಳవను, అంతటా ముఖాలు గలవాడు. ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ తోಳುಗಳುಳ್ಳವನು, అంతటా చేతులు గలవాడు. ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ కాళ్ళుగಳುಳ್ಳవను అందేಳಿ వర్ణిಸಲಾಗಿದೆ. అంతటా కన్నులుండాయి, అంతటా చేతులుండాయి, అంతటా కాళ్ళుండాయి, అంతటా ముఖాలుండాయి. సర్వత పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం అని భగవద్గీతలో వచ్చింది చూడండి. అది ಇದೇ ಅಭಿಪ್ರಾಯ ಗೀತೆಯಲ್ಲಿ ಸರ್ವತ ಪಾಣಿಪಾದಂ ಎಂಬ ಶ್ಲೋಕದಲ್ಲಿಯೂ ತಿಳಿಸಿದೆ. ವಿಶ್ವ ಎಂಬ ಶಬ್ದವು, ವಿಶ್ವಮು ವಿಶ್ವ ಅనే ಶಬ್ದము ಜಗತ್ತನ್ನು ಹೇಳುವ ಶಬ್ದ. ಈ ಜಗತ್ತನ್ನ ವಿಶ್ವವನ್ನ ಕೂಡ ఒకటే. ವಿಶ್ವವೆಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನ ಶರೀರವೇ ಎಂಬುದು ಈ ಮಂತ್ರಾರ್ಥದಿಂದ ಹೊರಡುತ್ತದೆ. విరాట్ స్వరూపం అన్నప్పుడు విశ్వమంతా అని ఏదైతే ఉందో అదంతా భగవంతుని యొక్క శరీరము. దాంట్లో ఇవన్నీ పడిపోయినాయి అంతే మొత్తం అంతా. ఆ విశ్వం అనేది మనం ఎట్లా పేర్లు పెట్టుకున్నాము, వేరువేరుగా పెట్టుకున్నాము దాన్ని అంతా అభిప్రాయంగా. ఇప్పుడు అట్లా కాదు, ఆ విశ్వం అనేదంతా కూడా భగవంతుని శరీరము. అందుకే చెప్పేది విరాట్ స్వరూపుడు. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అంతా దాంట్లోనే ఉంటుంది. అది అవస్థ చెప్పినప్పుడు అట్లా చెప్పేది. అది విష్ణుడు విరాట్ స్వరూపాన్ని ఏం భేదం లేదు కదా. నేను విష్ణుడు కదా, నేను విష్ణుడు కదా. నువ్వా ఏం ఎట్లా విష్ణుడు జాగ్రత్త చూస్తాను. అటుగా ఉండి తట్టుకో. విష్ణుడు అంటే విష్ణునికి ఏమేంటి అంగాలు, అంగాలు ఏంటేంటివి విశ్వస్వరూపంగా ఉండాలి చెప్పినారు. దాంట్లో శాస్త్రంలో చెప్పినారు. విష్ణుడు అన్నాడు సప్తాంగము ఏకో విశ్వముఖ అని చెప్పినారు కదా. మరి దీంట్లో నీకు ఆకాశం తలకాయ, నీ తలకాయ ఆకాశమా? అది ఇడిచిపెట్టాయా? మరి ఆ కథకు వస్తే అది వేరే కథలేదు, దాన్ని ఇడిచిపెట్టు. చెప్పేది అదే శాస్త్రం అదే చెప్పిండేది. తట్టుకో నేను విశ్వము అన్నప్పుడు ఏముంటుంది అది చెప్పు మొదట. పైకి వస్తారులే. పరమాత్మను తెలియనప్పుడు విశ్వడుగా తోస్తాడు. అట్లా చెప్తూ పెట్టుకో. విశ్వడు ఉన్నాడు అనద్దు, విశ్వనిగా తోస్తాడు అంతే.
మరి నేను అంటే ఆటికి పర్మనెంట్ అని ఇది పరమాత్మని తెలియనప్పుడు అతడే విశ్వడు, పరమాత్మని తెలియనప్పుడు అతడే తైజసుడు, పరమాత్మని తెలిసినప్పుడు ప్రాజ్ఞుడు. ఈ మూడుంటి ఎవరు అని విచారం చేస్తే మూడు పరమాత్మ విడిచి లేవు అనేది తెలుసుకుంటే అప్పుడు పరమాత్మ అవుతాము. అది నేనే విశ్వడు అనకూడదు, తోచేది అది. తాడే పాము, తాడే పూలదండ, తాడే జలధార, అది కాదే మూడు. విశ్వత్వం పారమార్థికం కదా, విశ్వత్వం పారమార్థికం కాదే. పారమార్థికం అయితే మడితే క్రైస్తవుడు ఎందుకు వస్తాడు? నీళ్ళు అడిగిని, మీకు అడిగక రాదా, ఆయన అడిగినాడు అనుకోండి. వినండి, విశ్వడు పారమార్థికం అంటే పారమార్థికం అనే దానికి అర్థమేమి? పరమాత్మ స్వరూపాన్ని మారనిది, అది గుర్తుపెట్టుకో. మరి విశ్వడు మారడా? జగత్తు మెలకులో ఉండేవారు విశ్వడు అన్నారు, అంతేగాని మెలకపోతే విశ్వడు పోతాడు. మరి పారమార్థికం ఎట్లయితుంది అది? అట్లా పారమార్థిక శబ్దానికి మార్పు చెందనిది అని గుర్తుపెట్టుకోవాలి బాగా. అదే బంగారుని గుర్తుపెట్టుకుంటే ఆభరణాలు ఎన్నెన్న పేర్లు రానిలేండి, అవి తోచి మరుగయ్యేటివి అవన్నీ. అట్లా విశ్వడు తైజుడు ప్రాజ్ఞ అనేది బోధ సౌకర్యం కోసరము మనం ఏవైతే అవస్థలు కల్పించుకున్నామో దానికి ఒక పేరు పెట్టి అవి కూడా సత్యత్వం కాదు అని చెప్పి తీసేసేదే. విరాట్ కాదు, తైసు కాదు, యాది కాదు అది. అందుకే ఈ మూడింటిని ఉపయోగించుకొని తురియం అని చెప్పిండేది. తురియం అంటే స్వతంత్రం కాదు అది. తురియం అనేది కూడా ఈ మూడింటి పేర్లు ఉపయోగించుకొని నాలుగవది అని దాన్ని కాదు. ఇవన్నీ కల్పితాలు అంటే మొత్తము విరాట్ స్వరూపము, అవ్యక్తానికంటే ఉన్నతి అని ఇట్లా పేర్లు పెట్టినారు. ఇవన్నీ మనకు అందుకే శబ్దజాలం అంతా అవసరం లేదు. ఇక్కడ పండితులకు ఉండాల్సిందే శబ్దజాలము. వీళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఈ సుశుద్ధి లేకపోయినప్పుడు ఈ ప్రపంచం యాటికి పోయిందంటే ఏం చెప్తారు? నిద్రపోయినప్పుడు ప్రపంచం యాటికి పోయింది అంటే ఎట్లది అటుకో. ఆభరణం కలిగిపెడితే బంగారు ఆటికి అది ఆభరణం ఆటికి పోయింది ఏనే బంగారు లేక పోయింది అంటే అది పోయిందా దాంట్లోగా దాంట్లోనే అంతే. ఈ ప్రపంచం అంతా యాటికి పోతుందంటే యాటికి పోలేదు, యాటి నుంచి వచ్చింది ఆటికే పోతుంది. అది ఆత్మ నుంచి వచ్చింది, ఆత్మలోనే స్థితి చెందుతుంది, ఆత్మలోనే లయమవుతుంది, పోయలేదు. దానికి అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రము అవ్యాకృతం అంటుంది. అది ఊరిని అంటే ఒక పదం ఉపయోగిస్తుంది. అవ్యాకృతం అంటే వ్యాకృతం లేకుండా పోయింది అంటారు అంతే. అది ఎక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు, ఉండేది ఒకటే. కనపడినప్పుడు ఈడుందంటారు, కనపడినప్పుడు దాంట్లోనే ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ నీళ్లు పెట్టినాము, సూర్యబింబం కనపడుతుంది, కట్ట తీస్తే సూర్యబింబం యాడిపోయిందంటే యాడిపోతుంది, సూర్యుడిలోనే కలుస్తుంది. అది యాడిపోతుంది, సూర్యబింబం ఉండే కదా ఇక్కడ, కట్ట తీస్తే యాడిపోయింది ఇది అంటే యాడిపోతుంది. ఈ ప్రతిబింబం అనేది బింబంతో వచ్చింది కాబట్టి బింబంలోనే ఉంటుంది. అది అంతే, యాటికి పోయలేదు. చూసినప్పుడు తీసినప్పుడు ఆడే ఉంటుంది అంతే. అట్లా ఈ వ్యాకృత అవ్యకృతాలని పేర్లు వచ్చినాయి, పరాపర అని వచ్చినాయి, క్షేత్రజ్ఞ అని వచ్చినాయి. ఇవి 5 రకాలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా పరమాత్మని యొక్క మాయ అని ఇస్తుంది అంత. ఒకటే మాట దీనికంత మాయ. పరాప్రకృతి అపరాప్రకృతి అని 2 ప్రకృతులే, ఒకటి పర ఒకటి అపర. అంటే క్షేత్రజ్ఞుడు అనేది పరాప్రకృతి, క్షేత్రం అనేది అపరాప్రకృతి. ఈ సృష్టి ఎట్లా జరిగిందంటే ఈ 2 కలిసిన దాని నుంచి అంటుంది. ఈ 2 కలిసిన దాని కలిసేకే అవకాశం లేదు. అది ఒకటేమో స్థూలము, ఒకటేమో సూక్ష్మము, 2 ఎట్లా కలుస్తాయి? అయినా ఆ స్థూలాన్ని సూక్ష్మాన్ని మనం కలిపినాం కాబట్టి సృష్టి అనేది బయలుదేరింది. చూడండి, సృష్టికి సత్యత్వం లేదు. ఏదైతే కలవకోకుండా ఉంటాయో ఆ రెండింటిని మనం కలిపినాం తప్పు తెలివితో. ఆ తప్పు తెలివితో అనేదానికంటే తప్పు తెలివి అంటుంది శాస్త్రం. మళ్ళీ నీకే తప్పు తెలివి మొదలు లేదు. నేను దేహం అనుకుండేదే తప్పు తెలివి. తప్పు తెలివితో నేను ఆత్మ నిడిచిపెట్టి దేహం అనుకున్నానంటే అది పొరపాటే. ఇట్లా శాస్త్రం అంతా కూడా అది యాటికి పోయింది నిద్రలో, మళ్ళీ యాటి నుంచి వచ్చిందంటే నిద్రలో ఉన్నప్పుడు ఆత్మలోకే పోయి ఉంటుంది, మళ్ళీ ఆత్మ నుంచే మెలకు వచ్చినప్పుడు వస్తుంది అంతే. పోయేకి లేదు, వచ్చేకి లేదు, దానికి స్వతంత్రం లేదు. ఏడో ఉండేదానికి ఏడుంటాయి, పోయి ఉండేదానికి ఫలం ఉంటే కదా. పరమాత్మ నుంచి ఏదీ లేదు అన్నప్పుడు ఈ సుషుప్తి ఆడుండే, నిద్ర ఆడుండే, స్వప్నం ఆడుండే అంటే ఏడో ఉండదు, అన్ని దాంట్లోనే ఉంటాయి. తెలియనప్పుడు తెలిస్తే పరమాత్మ ఒకటే ಅಂತೆ. ಈ ವಿಶ್ವ ಎಂಬ ಶಬ್ದ ಜಗತ್ತನ್ನು ಹೇಳುವ ಶಬ್ದ. ವಿಶ್ವವೆಲ್ಲವೂ ಪರಮಾತ್ಮ ಶರೀರವೆಂಬುದು ಮಂತ್ರಾರ್ಥದಿಂದ ಹೊರಡುತ್ತದೆ. ಹೀಗೆ ಜಗತ್ತಿನ ಕಡೆಯಿಂದ అంటే ಜಗತ್ತು వైపు నుంచి ನೋಡಿದಾಗ ಜಗತ್ತು ನಾನಾ ರೂಪವಾಗಿಯೂ ವಿಚಿತ್ರ ಶಕ್ತಿಮತ್ತಾಗಿಯೂ ಹರಡಿರುವ ವಿಶ್ವವು
ಆ ಭಗವಂತನ ದೇಹವೇ ಎಂದು ಗೊತ್ತಾಗುವುದು. ఇక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి చూస్తే ఏం లేదు, మళ్ళా ఇక్కడి నుంచి చూసుకుంటూ పోతే ఈ జగత్ అంతా ఏమప్ప అంటే ఇది పరమాత్మను దేహము ಜಗದೃಶ್ಯತೆ చెప్పబడుతుంది అనమాట. నిజమేనందరే భగవంತನ విశ్వವಾಗಿ హరడిಕೊಂಡಿರುತ್ತಾನೆ. నిజంగా చూస్తే భగవంత దేహమే లేదు, పరమాత్మయే ఆ విధంగా వ్యాపించుంటాడు అని. ಅದರಿಂದ భూమియే ಅವನ పాదವಾಗಿದೆ. అదే చూడండి, విశ్వడు అంటే ఇప్పుడు అదే భూమియే అతనికి పాదము, ಅಂತರಿಕ್ಷವೇ ಅವನ ಪ್ರಾಣವಾಗಿದೆ, ಆಕಾಶಂ. ಸೂರ್ಯಚಂದ್ರನೇ ಕಣ್ಣುಗಳಾಗಿದ್ದಾರೆ, సూర్యచంద్రులే కన్నులు, దిక్కుಗಳೇ కివిಗಳಾಗಿವೆ, దశ దిక్కులు కూడా చెవులు ఆయనకి. దిలోకవే తల, ఆ లోకమే తలకాయ. ಅಗ್ನಿ ಸಮುದ್ರವೇ ಅವನ ವಸ್ತ್ರಗಳಾಗಿವೆ ಇತ್ಯಾದಿ ವರ್ಣನೆಯಂತೆ ವಿಶ್ವದ ಯಾವುದೊಂದು ಅಲ್ಪ ವಸ್ತುವು ಅವನಿಗಿಂತ ಹೊರಚಾಗಿಲ್ಲ. గడ్డి పోచకు కూడా అతను విడిచలేరు. అల్ప వస్తువు కావచ్చు, అది ఇంకా ఎక్కువ అధిక వస్తువు కావచ్చు, ఆ పరమాత్మను విడిచి ఏది కూడా ఉండేదానికి అవకాశమే లేదు అని ఎప్పుడు దృఢమైతే అప్పుడు మనకి కొంచెం ఆలోచన చేసేది రావాలా. పదమేం తెలుసుకుంటారు, మాటలు మాట్లాడుతుంటాం. ఇప్పుడు పరమాత్మ కంటే వేరే లేదు అనే పదం వచ్చినప్పుడు నేను అనుకుంటాను కదా, నేను కూడా పరమాత్మ కంటే వేరు కాదనే జ్ఞానం ఎందుకు కలగలేదు అనేది ఒక సంశయం ఇక్కడ. ఇప్పుడు పరమాత్మ నుంచి రెండో వస్తువే లేదు అన్నారు. ఇప్పుడు నేనున్నాను నువ్వు అనుకుంటాను కదా, రెండే వస్తువు లేదని నీకు అర్థమైనప్పుడు నేనంటే ఎవరు అనుకోవాలి నువ్వు? ఇప్పుడు మేము ఆయనోని కాదప్ప, అందరిని అడుగుతాను ఆయనోనే కాదు. ఇప్పుడు అడగాల్సిండేది మనం అందరినీ, ఇది రావాలా అని అది చెప్తే కదా, ప్రపంచం ఇది వర్తేతే నివర్తేత నసంశయ, మాయా మాత్రం అద్వైతం పరమాత్మ అన్నాడు. నువ్వు దాన్ని పోగొట్టుకోవాలి ఉంటే నూకుతా అంటే మేము కూడా మాయ, అది లేదు దాన్ని ఎట్లా నూకుతావు? ప్రపంచం అని ఉంటే నూకుతాంటివి, దేహం అని ఉంటే కూడా నూక్కుంటాంటివి, లేని దాన్ని నూకేది ఎట్లా అని. ఇప్పుడు ఇదే అందరికి చాలా ఆశ్చర్యమయ్యే విషయాలు. ఎందుకు అన్నట్లయితే నిద్రలో జాగ్రత్తలోనూ దేహం ఉందంటారు, స్వప్నంలోనూ దేహం ఉందంటారు, మరి నిద్రలో దేహాలు ఉన్నాయంటే లేవు అంటారు. అనుభవపూర్వకంగానే చెప్పినట్లు చెప్తాడారు, ఎవరు దీంట్లో ఏం పొరపాటు అని చెప్పలే. మరి ఇప్పుడు పోగొట్టాల్సిన అవసరం ఏడుంది? నేనే నిద్ర వస్తే అవే పోతాడాయి, మెలకు వస్తే అవే తగులుకుంటాడాయి. దీంట్లో నువ్వు పోగొట్టేవాడా తగిలించుకుంటేవాడా? అది ఉన్నాయి. ఇప్పుడు ఇవి దేహాన్ని నువ్వు పోగొట్టుకోవాలని చెప్తాంటే చూడు, దానికి చెప్తాండి. అది పోగొట్టుకుంటే కాయపు ఏం చేయాలి? కసరత్తు ఏమి చేసాం, మెలకు పోతే ఆయనే పోతాడు. అదేగా దాన్నే పొందించుకోవాలని చెప్తాండేది. ఇప్పుడు మనమై దేహాన్ని తీసేసుకోవాలా. చాలా మంది ఏం చేస్తాడారు, ఈ కన్నులు ఉంటాయి కదా మాకు చేసిన కన్నులు పొడుచుకునే వాళ్ళు ఉంటాయి కదా అని, చెవులు ఉంటాయి కదా చెవులకు దూరులు పెట్టుకుంటారు. ఇట్లాంటివి చేయకూడదు, ఇవి అవివేకాలు. ఇవి అవేం పాపం చేసినాయి? ఏవో చెప్తారా ఎట్లా? నీవు మనస్సుని 9 రంధ్రాలు ఎమ్మిడికి పోనీకూడదు అంతే. పోనీకపోతే అవేం పని చేయవు. ఇప్పుడు మనస్సు అనేది కంట్లేకపోతే కన్ను ఏం చేసి ఉన్నిలే ఏం చేసి. ఇప్పుడు చెప్తే కదా, బజార్లో ఎంతో మంది చూసుకుంటూ పోతాడు, ఆటి నుంచి వచ్చినానప్ప మా ఇంటి కాటి నుంచి ఎంతమందిని చూసినావంటే ఏం చెప్తావు నువ్వు? ఎంతమందిని చూసినావంటే ఎవరిని చూడలేదా? మరి చెప్పు అంటే అంతా కనపడినట్టున్నా కూడా సంబంధం లేదు. మన లక్ష్యం ఏడుండదు, చేరవలసిన గమ్యం మీద ఉంటుంది. శబ్దాలు వినింటారు, దృశ్యాలు చూసింటాము, అన్ని చూసినా కూడా అవన్నీ మనకేం పట్టవు. మనం పోయే స్థలం మీద దాన్ని మాత్రమే చూసుకుంటుంటారు. అందుకే మనస్సు అనేది అప్పుడు అక్కడ మాత్రమే ఉంటుంది. నవద్వారే అంటే ఈ 3 ద్వారాలను మూయాలంటే శబ్ద స్పర్శ రూపాలు పోనీకపోతే అయిపోయింది. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బంద్ అవుతాయి అంతే. దానికి ఏం వేరే ఆలోచన చేసే పని లేదనమాట. కాబట్టి ಸಮುದ್ರವೇ ಇತ್ಯಾದಿ ವರ್ಣನೆಯಂತೆ ವಿಶ್ವದ ಯಾವುದೊಂದು ಅಲ್ಪವಸ್ತುವಿಗಿಂತ ಹೊರಚಾಗಿಲ್ಲ. ఇంత విశ్వరూపధరణాద భగవంతనన్ను, ఇట్లా విశ్వరూపంతో ఉన్నటువంటి భగవంతుని ರುದ್ರನೆಂದು ವಿಷ್ಣುವೆಂದು ಬ್ರಹ್ಮವೆಂದು ಕರೆದ ಮಾತ್ರಕ್ಕೆ ಅವನು ಬೇರೆಯಾಗಲು ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. పరమాత్మ రుద్రుడు అన్నప్పుడు వేరేగాడు, ఈశ్వరుడు అన్నప్పుడు వేరేగాడు, విశ్వరుడు అనే విష్ణు అన్నప్పుడు వేరేగాడు, బ్రహ్మ అన్నప్పుడు వేరేగాడు, ఎవడన్నా వేరేగాడు, అతనుగానే ఉంటాడు. ఈ ದೇವನು ತನ್ನ ತೋಳುಗಳಿಂದ ಎಲ್ಲವನ್ನು ಸಂಯೋಜನೆಗೊಳಿಸಿದ್ದಾನೆ. ఇతడు తన యొక్క చేతుల చేత అన్నిటినీ వ్యవహారం చేసుకుంటూ ఉంటున్నాడు. హక్కిಗಳನ್ನು మనులను ప్రజాపతులను ఋషులను గంధర్వన సురక్షలను కూడా తన
తోಳ తక్క వెళ్ళే అడక మాడికొండిరుతానే ఇవన్నిటినీ తన దేహంలోనే స్వాధీనం పెట్టుకొని ఉన్నాడు. అవన్నీ బయట లేవు. గంధర్వులు, రాక్షసులు, దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, స్థారం ఏదన్నా ఉంది అంతా తన దాంట్లో దేహంలోనే ಅಂತರ್ಗತమై ఉంది. ಅದರಿಂದ ರುದ್ರನಾಮಕ ಭಗವಂತನು ರುದ್ರಾಧ್ಯಾಯದಲ್ಲಿ ತಿಳಿಸಿರುವಂತೆ ಇಲ್ಲಿಯೂ ವರ್ಣಿಸಿರುವಂತೆಯೂ ಸರ್ವಾತ್ಮಕನು, ಸರ್ವವ್ಯಾಪಕನು, ಏಕನು, ಅದ್ವಿತೀಯನು, ದೇವನು ಆಗಿ విరాజమానిగిరువను హీగెంబుದು ఉపనిషత్తు సందేశ. కాబట్టి రుద్రుడు అనే పేరు పెట్టినంత మాత్రం చేతనే ఏదో సంకుచితార్థం తీసుకోకుండా ఇట్లా వ్యాపక దృష్టితో మనం అంతా తీసుకున్నట్లయితే మనకు పరమాత్మ తత్వం బోధపడేదానికి అవకాశం ఉంది. మొట్టమొదలు మనం అనుసరించవలసినటువంటి పద్ధతి వ్యాపకత్వం. అదే కదా, దానికే చెప్తాడు కదా, సగుణాన్ని సాకారాన్ని మొదట చేసుకో. దేవుడు వేరే నేను వేరే అని పెట్టుకొని మీరు వ్యవహారం చేయండి. ఒకటే దేవుడు అంటే మీరందరూ ఏటికి పోలా అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. కాబట్టి అట్లా లేకోకుండా వ్యవహారాన్ని మొదలు పెట్టాల. తర్వాత శ్రవణమైనట్లల్లా కూడా మనం దాన్ని వ్యాపకత్వంగా తీసుకుంటూ రావాలా. మొదటి సెంటెన్స్ లో చెప్పే కదా, దేవతలు వాళ్ళంతా అందరూ నీలోనే ఉన్నారు, తన ఏందే అంతర్గతము, అందరూ నీలోనే ఉన్నారు. అందుకే ఆడే వచ్చింది సగా. ఎప్పుడైతే ఈ జనానికి నీలోనే అంటానే దేహాన్నే పెట్టుకుంటారు, నీలోనే అంటానే దేహాన్నే పెట్టుకుంటారు. నీ స్వరూపంలోనే పెట్టుకుంటే ఈడ సులభమవుతుంది. అది వీళ్ళకి ఆ జ్ఞానమే లేదు కదా. స్వరూప జ్ఞానం మనకు లేదు, దేహ జ్ఞానం ఉంది. వ్యాపకత్వాన్ని పొంది అందుకే స్వరూప జ్ఞానం ఉంటే సులభమే. దేహ జ్ఞానం ఉంది మనకి. నీవంటానే ఈ దేహానికే హద్దేసుకుంటాం మనము. అది లేకోకుండా నీలోనే, స్వప్నము నీలోనే, మెలకువ నీలోనే, నిద్ర నీలోనే అంటే ఈ నేనే నిట్టుకుంటా నాకే స్వప్నం వస్తుంది కదా అంటాడు జనం అంతా. అవునా కదా? మరి నీలో మెలకు వచ్చే అధికారం ఉందే. మెలకు వచ్చినాక నువ్వు వచ్చినావు. ఈడే జనరల్. మెలకు వచ్చినాక నేనని వచ్చినాడు కానీ నీవు మొదటే ఉండింటే మెలకు పూర్వం ఉంటే నీలో మెలకు వస్తాడు. మెలకు పూర్వం నేననేది ఉంది ఎవరికైనా ఉందే అని. మరి అంటే నీలో ఎందుకు వస్తుంది మెలకువ? అది కనుక్కోవాలి అంతే. కాబట్టి వ్యాపకములోనే మెలకువ, వ్యాపకంలోనే స్వప్నము, వ్యాపకంలోనే సుషుప్తి. అది ఆ నీ అనే దాంట్లోనే వెంటనే మనం ఏం చేస్తామంటే దేహంలోకి వచ్చేస్తాం. అది రాకోకూడదు ఉండాల. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.